ప్రేమగల మా ప్రియ తండ్రి, మీ పాదములు పెట్టుకుంటున్నాం. మీ దివ్యమైన వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని మేము అడుగుతున్నాం. మా అవసరతలు మీకు తెలుసు ప్రభా. మా అవస్థలు మీకు తెలుసు. మేము స్వతహాగా మాకుగా మేమేమి చేసుకోలేము. మీరే మాకు సహాయం చేయాలి. మీ వాక్యమే మాకు ప్రమాణం. మీ వాక్యంలోని ట్రూత్స్ మేము గ్రహించాలని కోరుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు విధేయత చూపడానికి, అట్లు మిమ్మల్ని మహింపరచడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మనం కొంతకాలంగా యోహాను సువార్తను మనం స్టడీ చేస్తా ఉన్నాము. ఓకే. మనం 11వ భాగానికి వచ్చాము. ఇప్పటిదాకా కనీసం యోహాను సువార్త గురించి 10 క్లాసెస్ అయినాయి. టుడే ఈస్ ద 11th క్లాస్. మనం ప్రస్తుతానికి యెరూషలేము, యూదయలో యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి పరిచర్య గురించి మనం స్టడీ చేస్తా ఉన్నాము. అది పండుగ అన్నారు. అది ఏ పండుగనో మనకు కరెక్ట్‌గా తెలీదు. బహుశా టాబర్నాకల్ అయ్యుండొచ్చేమో, లేదా పాసోవర్ అయినా అయ్యుండొచ్చు. అది పర్ణశాల పండుగ అయినా అయ్యుండొచ్చు. లేదా ఆహ్, పస్కా పండుగ అయినా అయ్యుండొచ్చు. ఒకవేళ టాబర్నాకిల్ పండుగ అయితే మాత్రం 5 అధ్యాయానికి, 6 అధ్యాయానికి 6 నెలల తేడా ఉంటది. ఒకవేళ పస్కా పండుగ అయితే మాత్రం 5 అధ్యాయానికి, 6 అధ్యాయానికి 1 ఇయర్ డిఫరెన్స్ వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చూసాం? తనంతట తాను ఏమియు చేయనేరడు. తండ్రి ఏవైతే చేస్తాడో అవే చేస్తాడు అనే విషయాన్ని గురించి మనం చూస్తూ అక్కడ ఒక పాఠం మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి చెప్తూ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ గురించి ఇంకా ఇక్కడ వెల్లడిపరచలేదు. అయితే తండ్రి, కుమారుడు త్రిత్వంలోని ఆహ్, ఆహ్, భాగమని లేక తానే దేవుడును, తానే దేవుడు అని ఆహ్, తన గురించి అక్కడ వారికి తెలియజేయటం అనేది మనం చూస్తాం. దాన్ని మనం రెవల్యూషన్ అంటాం. దేవుని గురించినటువంటి ప్రత్యక్షత లాస్ట్ క్లాస్‌లో చూసాం. ఇవాళ మనం 19థ్ 29థ్ వర్స్ అయిపోయింది లాస్ట్ క్లాస్. ఇప్పుడు 30థ్ వర్స్ నుంచి మనం చూడాలి. నేను చదువుతాను. మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 30 నుండి. నా అంతట నేనే ఏమియు చేయలేను. నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని, నా ఇష్ట ప్రకారము చేయగోరును గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన యెడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి. అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని, మీరు రక్షించబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకే తండ్రి ఏ క్రియలు నాకిచ్చుచున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక ఆయన వాక్యం మీలో నిలిచి ఉండలేదు. లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు.
నేను మనుషుల మహిమ పొందువాడను కాను. నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. మీరు నన్ను అంగీకరింపరు. మీరు మరి ఒకడు సారీ మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక, ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద నుండి మీ మీద నేరం మోపుదునని తలంచుకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. అతడు నన్ను గూర్చి వ్రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని యెడల నా మాటలు ఎలాగో నమ్ముదురనెను. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్ అండ్ స్పీక్ టు us అకార్డింగ్ టు అవర్ నీడ్స్. లాస్ట్ క్లాస్‌లో మనం చూసినటువంటి తాత్పర్యం ఏంటంటే, 5వ అధ్యాయము 17, 18 వచనాల ప్రకారంగా తండ్రి ఎటువంటి వ్యక్తి అయి ఉన్నాడో నేను కూడా అటువంటి వ్యక్తినే. లేదా వ్యక్తిత్వంలో నేను కూడా తండ్రి లాంటి నేను కూడా దేవుడని అని అర్థం. ఎందుకంటే త్రిత్వంలో ఒకే దైవత్వము, ముగ్గురు వ్యక్తులు. అంటే పర్సన్స్ ప్రకారంగా చూస్తే తండ్రికి నాకు వ్యత్యాసం ఏమీ లేదు. సో, వి ఆర్ సేమ్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నాం ఏంటంటే, త్రిత్వంలో దైవత్వంలో ఒకరే అని ఎందుకు అంటామంటే, తండ్రి అయిన దేవుడు గాని, కుమారుడైన దేవుడు గాని, పరిశుద్ధాత్మ దేవుడు గాని, వ్యక్తులుగా ముగ్గురు వేరు వేరు అయినప్పటికీ కూడా, వారిలోని ఐక్యత ఎంత పరిపూర్ణం అంటే ఒక్కరు లాగానే ఉంటారు. తండ్రి చేస్తున్న క్రియను చూసినప్పుడు, ఇది తండ్రి చేస్తున్నాడా? కుమారుడు చేస్తున్నాడా? పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడా? అని ఖచ్చితంగా చెప్పడం మన వల్ల కాదు. ఎంచేతనంటే, వ్యక్తులుగా ముగ్గురు వేరు వేరు అయినప్పటికి కూడా, వారి క్రియలు ఎంత పర్ఫెక్ట్ యూనిటీ అంటే, మనము విడదీయడానికి కష్టం. సో, 17, 18 వచనాల్లో ఎందుచేత నేను మళ్ళా వెనక్కెళ్తున్నానంటే, యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, 10వ అధ్యాయం వరకు కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఆయన ఎక్స్‌ప్రెస్ చేస్తా ఉంటాడు. ఎంత వ్యతిరేకత ఉన్నా, వాళ్ళు ఒప్పుకోకపోయినా యేసు ప్రభువు ఆ ట్రూత్‌ని వాళ్ళకి చెప్తున్నాడు. రేపొద్దున వాళ్ళెవరు కూడా మాకు ఎవరు చెప్పలేదండి. ఓహ్! ఒకవేళ యేసు ప్రభువే చెప్పిండు మేము నమ్మిన వాళ్ళమండి అనే అవకాశం ఉంది. యేసు ప్రభు ఏం చేశాడంటే, అంత వ్యతిరేకత ఉండి వాళ్ళు యేసు ప్రభు నేను దేవుడను అని చెప్తున్నా కూడా, దాన్ని వాళ్ళు నమ్మని కారణం చేత, దాన్నే దేవదూషణ కింద పరిగణించి ఆయన్ని చంపే ప్రయత్నం చేశారు. దీన్ని మీకు మాటి మాటికి చెప్తున్నాను. ఎంచేతనంటే మీ మైండ్‌లో ఈ ట్రూత్ అనేది కరెక్ట్‌గా ఇంకిపోవాలి. చివరికి శిలువ మీద పెట్టినటువంటి చివరాత కూడా ఏందంటే, యూదుల రాజు అని. నిజమే కదా! ఆయన రాజే. "నువ్వు రాజువా?" అని వెంటనే ప్రధాన యాజకుడు వస్త్రం చింపేసుకున్నాడు. మత్తయి సువార్త 26 అధ్యాయంలో. పిలాతు అన్నాడు, "నువ్వు రాజువా?" అని అన్నాడు. "నేనే సత్యం" అన్నాడు. ఏంటి సత్యం అంటే? అన్నాడు ఆగిపోయాడు. ముందుకెళ్ళాలి. సో, వాళ్ళు యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించలేదు. ఆయన ఒక సామాన్యమైన కార్పెంటర్ కుమారుడు. ఆయన తండ్రి తెలుసు, ఆయన తల్లి తెలుసు, ఆయన అన్నదమ్ములు తెలుసు. హి ఈస్ జస్ట్ లైక్ అస్. ఆయనెట్టా దేవుడవుతాడు అని అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి యూదాగోత్రం సింహంలాగా రావాలి. అంత పంప్ అండ్ గ్లోరీ ఉండాలి. దావీదు సింహాసనం మీద ఉండి, ఏ విధంగా ఒక హుందాతో ఒక రాయల్‌గా పరిపాలించాడో అలా పరిపాలించాలి. కానీ యెషయా 53 అధ్యాయంలో రాయబడినటువంటి సిలువలో వేలాడుచున్న గొర్రెపిల్లని గురించిన అవగాహన వాళ్ళెందుకు మర్చిపోయారో, వాళ్ళెందుకు పట్టించుకోలేదో, వాళ్ళెందుకు గుర్తు రావట్లేదో, దాన్ని వాళ్ళెందుకు వాళ్ళ మరణ చేసుకొని ప్రాయశ్చిత్తం కోసం, పరిహారం కోసం ఇది అవసరం అనే ఆలోచన ఎందుకు రాలేదో నాకు తెలీదు. సో, యేసు ప్రభు పదే పదే చెప్తున్నాడు. క్రితంలో ఎందుకంటే మీకు గతంలో కూడా చెప్పాను, మరలా చెప్తున్నా. ఇవి కొన్ని విషయాలు ఎంత ప్రాముఖ్యమైనటండి. ఇవి ఎవరు వక్రీకరించి చెప్పినా మీకు ట్రూత్ అర్థమైపోవాలి. ఏమిటి అంటే, మన మన పాపములు పరిహరించడానికి యేసుక్రీస్తు కేవలము దేవుడైతే ఉపయోగం లేదు. కేవలము మానవుడైన ఉపయోగం లేదు.
అర్థమవుతుందా? అందుకని ఈ సిద్ధాంతాలు ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ నాస్టిసిజం అంటారు. అది యాక్చువల్‌గా ఫస్ట్ సెంచరీలో చాలా ప్రెవలెంట్ అన్నమాట. నాస్టిక్ ఫిలాసఫీ. ఈ నాస్టిక్ ఫిలాసఫీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్టోయిసిజం అంటారు. అంటే గ్రీక్ ఫిలాసఫీలో నుంచి వచ్చిందన్నమాట. గ్రీక్ ఫిలాసఫీ అంటే గ్రీక్ ఫిలాసఫర్స్ అందరూ అలా నమ్మేవాళ్ళు. సో, వాళ్ళ నమ్మకం ఏంటంటే దేవుడు చాలా పవిత్రుడండి. మనుషులు చాలా దరిద్రమైన పాపాత్ములు, దుర్మార్గులు. సో, కాబట్టి దేవుడు దేవుడుగానే ఉంటాడు. దేవుడు మానవుడు ఎట్టవుతాడు? అది పాయింట్. వాళ్ళేమంటారంటే ఈ దేహం అనేది చాలా పాపభూయిష్టమైన దేహము. ఇందులో మనం ఎన్నో అనుకుంటాం, ఎన్ని చేయలేము. కాబట్టి దేవుడు మానవుడు అయ్యే అవకాశం లేదు. దేవుడు దేవుడే, మానవుడు మానవుడే అని వాళ్ళు యేసుక్రీస్తును దేవుడుగా స్వీకరిస్తే మానవుడుగా అంగీకరించరు. మానవుడిగా స్వీకరిస్తే దేవుడుగా అంగీకరించాలి. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. ఈ విషయం మీకు ఆల్రెడీ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు. ఇది మీకు బాగా మీరెక్కడైనా రాసుకోవాలి. దాన్ని బాగా ధ్యానం చేసి మీకు అర్థమైపోవాలి. కల్వరి శిలువలో బలి కావాల్సినటువంటి గొర్రెపిల్ల నిజానికి దేవుడై ఉండాలి. నిజానికి మానవుడై ఉండాలి. కేవలము దేవుడే అనుకోండి. మరి దేవుడికి రక్తం ఏడ నుంచి వస్తది? దేవుడు రక్తం చిందించలేడు గదా! రక్తం చిందించుకుంటే పాప క్షమాపణ కలగదు. రక్తం ఎవరు చిందించాలి? అది గొర్రెపిల్ల యొక్క గుర్తది. గొర్రెపిల్ల యొక్క నెరవేర్పని చెప్పాలి. పాత నిబంధనలోని బలులన్నీ గూడా ఛాయలు. ఆ ఛాయ యొక్క నెరవేర్పు క్రీస్తులో జరిగింది. ఆయన మానవుడవ్వాలి. మానవుడవ్వాలి అంటే కేవలం మానవుడైతే కూడా దేవుని ఉగ్రతను భరించలేడు. దేవుని ఉగ్రత ప్రచండమైనటువంటి ఉగ్రత. ఆ ఉగ్రతను కేవలం మానవుడైతే భరించలేడు. ఎందుకంటే, ఇప్పుడు మన పాపములు పరిహరించగలిగింది ఎవరు? అటు దేవునికి, మానవుడికి దాన్నేమంటారు? మధ్యవర్తిగా ఉండాలి. ఆ మధ్యవర్తిగా ఉన్నప్పుడు మానవుల దగ్గరకు రాగలగాలి. దేవుడి దగ్గరికి వెళ్ళగలగాలి. అంతే గదా! ఇప్పుడు దీన్ని హెబ్రీ పత్రిక చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అసలు హెబ్రీ పత్రిక బైబిల్ స్టడీ చేయడం కూడా చాలా అవసరం. బైబిల్ అంతా అర్థం చేసుకోవాలంటే హెబ్రీ పత్రిక ఒక్కటి చాలు. ఎందుకంటే దాంట్లో మొత్తం హెబ్రీ గ్రంథకర్త ఒక బిగ్ పిక్చర్ ఇస్తాడు. హెబ్రీ గ్రంథకర్త అన్నదాని సారాంశం చెప్తాను. మళ్ళా నేను టాపిక్ నుంచి పక్కకు పోతున్నాను అనుకుంటారు కానీ నా పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పబ్లిక్ మినిస్ట్రీలో 2 ప్రాముఖ్యమైన సంగతులు చేశాడు. ఆయన చేశాడు, ఆయన చెప్పాడు. ఆయన ఏం చేశాడు? ఆయన క్రియలు సైన్ గిఫ్ట్స్ అంటారు. సింప్లిఫైగా 7 సైన్ గిఫ్ట్స్ అంటే 7 సైన్ గిఫ్ట్స్ లేక 7 వండర్స్ లేక 7 మిరకిల్స్. అండ్ దట్ 7 గ్రేట్ ఐ యామ్ సేవింగ్స్. ఎంచేతనంటే అక్కడ గ్రీకు అక్కడ ఏంటిదంటే యూదులేమో నువ్వు ఎవరివని ఏమని చెప్పుకుంటున్నావో చెప్పుకో అంటారు. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు. ఓకే. తర్వాత నువ్వు ఎవరో నీ క్రియలను బట్టి తెలుస్తుంది. ఏది నీ క్రియలు చూపించు అని అంటారు. సో, ఇక్కడ 2 కలుస్తాయి అన్నమాట. ఓకే. యూదులకేమో క్రియలు కావాలి. మిరకిల్స్ కావాలి. అది మొదటి అధ్యాయంలో కూడా ఉంటాడు. గ్రీకులకేమో జ్ఞానం గావాలి. విజ్డమ్ గావాలి. ఇంట్రడక్షన్ గావాలి. నీవెవరో చెప్పుకో. యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ అంటారు. అందుకని యేసుప్రభు ఏం చేసాడు? 2 చెప్పాడు. ఆయన చేశాడు. ఆయన చెప్పాడు. సో, దీనికి కల్వరి శిలువలో ఆయన వధించబడ్డానికి ఆయన దేవుడవ్వాలి. ఆయన మానవుడవ్వాలి. దాన్ని హైపోస్టాటిక్ యూనియన్ అని కూడా అంటారు. సో, ఐ థింక్ నేను నా టెక్స్ట్‌లోకే ఉండి ఇక్కడి నుంచి మాట్లాడడం బెటర్. నేను ఆల్రెడీ గతంలో చెప్పాను కావాలంటే మీరు ఆ వీడియో చూసుకోండి. మళ్ళా నేను వెనక్కెళ్ళి ఏదో టెంప్ట్ అయ్యాను చెబుదామని. మళ్ళా నాకు టైం సరిపోదు. నాకు ఇవ్వబడిన టైంలో నేను ముగించాలి. అందును గాకుండా 21 అధ్యాయాలున్నాయి. ఇవి కూడా మనం ఒక 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 గుర్తుండే పద్ధతుల్లో అలా స్టడీ చేస్తే బెటర్ గానీ, అవసరమైనవే మనం ఎక్కువగా చూడటం బెటర్. సో, యేసుక్రీస్తు వ్యక్తిత్వంలో తండ్రి ఎలాగునో నేను గూడా అలాగే. తేడా లేదు అని అన్నాడు. తర్వాత 19వ అధ్యాయము 20 5వ అధ్యాయం 19 వచనం, 20 వచనంకొచ్చేటప్పటికి తండ్రి ఏం జేస్తాడో కుమారుడు అలా జేస్తాడు. సో, క్రియల్లో మాకు తేడా లేదన్నాడు.
అంటే యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన గాడ్ అని చెప్తున్నాడు. 19 ఆ తర్వాత 21 వర్స్‌కొచ్చినప్పటికి అక్కడ రిజరెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. రిజరెక్షన్ అనేది అది దేవుని యొక్క పునరుద్ధాన శక్తి. సో, యాస్ ఫార్ యాస్ పవర్ అండ్ అథారిటీ ఈస్ కన్సర్న్డ్, గాడ్ ద ఫాదర్ ఎలాగో నేను కూడా అలాగే అని అన్నాడు. ఎందుచేతనంటే దేవుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా నాలో ఉన్నాయని చెప్తున్నాడు యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు దేవుడు అనటానికి రుజువేంటంటే దేవుడికి ఉండే లక్షణాలన్నీ యేసుక్రీస్తులో ఉండాలి. మనం పరిశీలించినప్పుడు బయటపడాలి కదా! ఇప్పుడు యేసుప్రభు చెప్తూ ఏమంటున్నాడంటే, ఓకే. మీరు తండ్రి అయిన దేవుని గురించి మీకు తెలుసు కదా! ఎందుకంటే 5వ అధ్యాయం అంతా కూడా యూదులు, యూదా సాంప్రదాయము, లేఖనాలు, పాత నిబంధనలో చెప్పబడినటువంటి ట్రూత్స్ వాళ్ళకి బాగా తెలుసు. సో, ఇప్పుడు ఆ లేఖనాన్ని యేసుక్రీస్తు ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడన్నమాట. 19థ్, 20థ్ వర్స్‌లో క్రియల గురించి చెప్పాడు. 21st వర్స్‌లో పవర్ అండ్ అథారిటీ గురించి చెప్తున్నాడు. 22వ వచనంలో గాడ్ ఈస్ జడ్జ్, దేవుడు తీర్పు. నేను కూడా తీర్పు తీర్చడానికి నాకు అధికారం ఇచ్చాడు. నేను కూడా తీర్పు తీరుస్తాను. సో, పర్సన్స్ సేమ్ పర్సన్స్. తర్వాత వర్క్స్ సేము. ఆ తర్వాత పవర్ అండ్ అథారిటీలో సేము. 22వ వచనంకొచ్చేటప్పటికి జడ్జ్‌మెంట్. సో, సేమ్ జడ్జ్ అంటాడు. 23వ వచనంలో ఏమంటాడంటే ఆనర్. తండ్రికి ఎటువంటి ఘనత ఉండాలో, కుమారుడు కూడా అదే ఘనత ఉండాలి. అది మనం లాస్ట్ క్లాస్‌లో మనం ఏదైతే నేర్చుకున్నామో దాని సమ్మరీ. పాయింట్ అర్థమైందనుకుంటాను. 1 యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఎటువంటి వ్యక్తిత్వము కలిగి ఉన్నాడో, నేను అదే వ్యక్తిత్వం కలిగి ఉన్నాను. కాబట్టి నేను దేవుడిని అన్నాడు. తండ్రి ఎటువంటి క్రియలు చేస్తాడో, నేను అదే క్రియలు చేస్తాను. నా సొంతంగా నేనేం చెయ్యను. సో, క్రియల్లో కూడా నేను తండ్రిలాగా దేవుడినే. ఆ తర్వాత పవర్ అండ్ అథారిటీ, పునరుద్ధాన శక్తి దగ్గరకొచ్చినప్పుడు, తండ్రి ఎలా చేస్తాడో, నేను కూడా అలాగే చేస్తాను. సో, ఐయామ్ ఈక్వల్ విత్ ఫాదర్. కాకపోతే వాళ్ళకి త్రిత్వం గురించినటువంటి అవగాహన లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దేవుడొక్కడే గదా! దేవుడొక్కడే నీవేంటి? మనకు ఆల్రెడీ ఆహ్, నేనొక్కడినే అని జెప్పి 10 ఆజ్ఞలిచ్చాడు. పాత నిబంధనలో దేవుడు తను బయలుపరుచుకున్నాడు. నీవేమో ఆర్డినరీ పర్సన్ లాగా వచ్చి నువ్వు దేవుడవంటమేంటి? అట్టెట్లా యాక్సెప్ట్ చేస్తాం? అనన్నారు వాళ్ళు. ఎందుకంటే మైండ్ ఓపెన్ అవ్వకపోతే, స్పిరిచ్యువల్ ఐస్ ఓపెన్ అవ్వకపోతే, పరిశుద్ధాత్మ దేవుని కన్విక్షన్స్ లేకపోతే, ఎటువంటి అద్భుతమైనటువంటి ట్రూత్స్ చెప్పినా గాని యాక్సెప్ట్ చేయరు. అదే గదండీ! యెషయా గ్రంథంలో దేవుడు యెషయాతో చెప్పాడు. అదే మాటలు యేసుప్రభు గూడా అంటాడు. 12వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట. వాళ్ళు చూచుట మట్టుకు చూస్తారు, వినుట మట్టుకు వింటారు, ఏమాత్రం గ్రహింపరు. ఏమాత్రం గ్రహింపరు. వాళ్ళు గుడ్డివాళ్ళు, వాళ్ళు చెవిటివాళ్ళంట. గాడ్ హాస్ టు ఓపెన్ అవర్ ఐస్. గాడ్ హాస్ టు ఓపెన్ అవర్ ఇయర్స్. సంఘంలో చర్చ్‌కొస్తారు, చాలా మందొస్తారండి. మొత్తం ఆదివారం అంతా నిండిపోతారు. నిండిపోయినప్పుడు ఒకే దైవజనుడు వాక్యం చెప్తాడు. మరి అందరూ అదే స్కేల్‌లో రిసీవ్ చేసుకుంటారా? అందరూ అదే లెవెల్‌లో బ్లెస్ అవుతారా? అందరూ అదే లెవెల్‌లో రెస్పాండ్ అవుతారా? రెస్పాండ్ అవ్వరు. వాక్యం బాగుందని చెప్తే చెప్పొచ్చు. చాలా చెప్పాడండి. సూపర్‌గుందండి అని అంటే అనొచ్చు. బట్ అలా అంటే ఉపయోగం ఏంటి? వాక్యం ఎటు సూపర్‌గానే ఉంటది. ఎందుకుండదు? ఎవరు చెప్పినా అలాగే అదే చెప్తారు. అదే ట్రూత్ కదా! అయితే ఆ వాక్యం మన జీవితంలో పరివర్తన కలుగజేయాలి గదా! ఆ వాక్యం మన జీవితంలో మార్పులు తీసుకొని రావాలి గదా! లేకపోతే ఎందుకండి వాక్యం? మందిరానికి ఎందుకెళ్తాం మనం? అంటే శుక్రవారం నాడు కొంతమంది దేవుడి పేరట ఎళ్తారు. వాళ్ళు కొన్ని పూజా పునస్కారాలు చేస్తారు. శనివారం నాడు కొంతమంది దేవుడి పేరట మరో చోటికెళ్తారు. వారు ఇంకొక పద్ధతిలో వాళ్ళు ప్రార్థన చేస్తారు. మరి ఆదివారం ఇంకో కొన్ని దేవాలయాలకెళ్తారు. వాళ్ళ పద్ధతిలో ప్రార్థనలు చేస్తారని చెప్తే సరిపోద్దంటారా? ఆ లెక్కకొస్తే మతాలన్నీ ఒకటే మరి. మరి బైబిల్ గ్రంథం మతం గురించి మాట్లాడట్లేదు గదా! బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుని గురించి మాట్లాడుతుంది. ఆ దేవుని గురించినటువంటి అవగాహన మనం కలిగినప్పుడు మానవుడనని నేను నా గురించేంటో నాకు తెలుసుద్ది. అప్పుడు దేవుడికి నాకు బంధం ఎలా ఉంటుంది? ఆ దేవుడు నన్ను ఎందుకు చేశాడు? దేవుడు నన్ను చేసే ఉద్దేశ్యం ఏంటి? అది ఎలా నెరవేర్చబడాలి? ఏ విధంగా నా జీవితం యొక్క ఉద్దేశ్యం నెరవేర్చబడాలి అనే దాని గురించి కదా! దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం చెప్పేది. సో, అందుకనే యేసు ప్రభు తన గురించి తాను బయలుపరుచుకున్నాడు.
చెప్తున్నాడు. 30వ వచనం. నా అంతటా నేనే ఏమీయు నేనే అన్న పదం కూడా చూడండి ఎంత బావుందో. నా అంతటా నేనే ఏమీయు చేయలేను. నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయుదును. కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరును. గనుక నా తీర్పు న్యాయమైనది. ఇక్కడ యేసు ప్రభు ఊహిస్తున్నటువంటి ఎంత జ్యుడిషియల్‌గా మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు చూడండి. నా అంతటా నేనే ఏం చేయట్లేదు. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చును. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చూసామంటే, యేసుక్రీస్తు ఆయన సాక్షాత్తు దేవుడే, సాక్షాత్తు మానవుడే. అయినప్పటికీ కూడా దేవుడుగా ఉండే ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ దేవుడుగా జీవించకుండా తన ఆధిక్యతలన్నీ పక్కకు పెట్టేసి, ఒక సామాన్యమైన మానవుడుగా జీవించాడు. ఆ జీవించే నేపథ్యంలో ఆయన మనకు నేర్పించే పాఠాలేంటంటే, ఒక సామాన్యమైన మానవుడు దేవునిపై ఆధారపడి ఎలా జీవించాలి అనేది ఒక మోడల్ మనకు విడిచిపెట్టిపోయాడు. భూమి మీద ఎవరు యేసుక్రీస్తు లాంటి మోడల్ ఇంకెవరు లేరు. ఒకడే. జస్ట్ వన్ అండ్ ఓన్లీ పర్సన్. సో పర్ఫెక్ట్ లైఫ్. ఎంత పర్ఫెక్ట్ లైఫ్ అంటే అంత పర్ఫెక్ట్ లైఫ్. అందుకనే యేసుక్రీస్తు అటువంటి పరిపూర్ణమైన, సంపూర్ణమైనటువంటి, ఖచ్చితమైనటువంటి ఆ జీవితం జీవించాడు కాబట్టే సిలువలో ఆయన బలిగా అర్పించబడ్డానికి అర్హుడయ్యాడు. మనకులాగా పాపం చేస్తే సిలువలో పాపభూయిష్టమైన పాపం చెల్లదు. సిలువలో అర్పించబడవలసిన బలి అది పవిత్రమైన బలి ఉండాలి. అది పరిశుద్ధమైన బలై ఉండాలి. ఆ పరిశుద్ధమైన రక్తం చిందిస్తేనే కదా మన పాపాలు పరిహరించబడేది. అంచేత భూమి మీద యేసుక్రీస్తు వారు పరిశీలించబడ్డాడు. యేసుక్రీస్తు వారు పబ్లిక్‌గా అందరూ ఆయన్ని వెతికి ఆయనలో ఏదన్నా లోపాలు గాని, ఏదైనా తప్పిదాలు గాని, ఏదైనా పాపాలు గాని పట్టుకుందామని ట్రై చేశారు. మనం చూస్తాం 8దో అధ్యాయంకొచ్చినప్పుడు సవాల్ చేస్తాడు. నాలో ఏమైనా పాపం ఉంటే చూపించండని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను మాట్లాడినా, నేనేం చేసినా నా సొంతంగా ఏం చేయట్లేదు. నన్ను తండ్రి గైడ్ చేస్తున్నాడు. మనం లాస్ట్ క్లాస్‌లో చూసాం. తండ్రి ఏది చేయుట చూస్తాడో, తండ్రి కూడా కుమారుడికి అగుపరుస్తాడు. రివీల్ చేస్తాడు. సో, ఇప్పుడు యేసుక్రీస్తు నేను వినున్నట్లుగా తీర్పు తీరుస్తున్నాను. ఈ తీర్పు కూడా ఎక్కడి నుంచొచ్చింది? తండ్రి అయిన దేవుడు చెప్పిన దాని ప్రకారంగానే చేస్తున్నాడు. తండ్రి కూడా కుమారుడికి అటువంటి అధికారం ఇచ్చాడు. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగూరదును గాని నా చిత్త ప్రకారం గాదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద చేసే ప్రతి క్రియ, మాట్లాడే ప్రతి మాట, ప్రతి స్పందన, ఎవ్రి యాక్టివిటీ ఫర్ దట్ మ్యాటర్ అదంతా కూడా కేవలము తండ్రి చిత్త ప్రకారమే చేస్తున్నాడు. అంటే అర్థమేంటి? అసలు యాక్చువల్‌గా 5దో అధ్యాయంలో ఈ యూదులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు, సద్దూకయ్యులకు అక్కడ మిగిలిన వాళ్ళందరికి వచ్చినటువంటి ఇబ్బందేంటంటే, యేసుక్రీస్తు విశ్రాంతి దినాన స్వస్థక్రియ చేశాడు. సూచక్రియ చేశాడు. ఈ విశ్రాంతి దినాన విశ్రాంతి దినము పాటించలేదు. విశ్రాంతి దినం పాటించలేదు కాబట్టి దేవుని దగ్గర నుంచి రాలేదు. వాళ్ళ వాళ్ళ తాత్పర్యంలో విశ్రాంతి దినానికి ఒక ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన వాళ్ళకుంది. కానీ అసలు విశ్రాంతి దినాన్ని ఎందుకు చేశాడు? విశ్రాంతి దినం యొక్క పర్పస్ ఏంటి? అని దాని యొక్క మీనింగ్‌ని వీళ్ళు పక్కకు పెట్టేశారు. అక్షరానుసారమైనటువంటి ఒక ఆచార వ్యవహారాలు వాళ్ళు కలిగున్నారు. వాళ్ళ మైండ్ సెట్ బాక్స్‌లో యేసుక్రీస్తు ఫిట్ అవ్వలేదని చెప్పి ఆయన రిజెక్ట్ చేశారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను ఈ సూచక్రియ చేశాను. నేను నా ఇష్టానుసారంగా చేయలేదు. ఈ సూచక్రియ చేయటానికి తండ్రి అయిన దేవుడు నన్ను నడిపించాడు. తండ్రి అయిన దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నేను చేశాను. తండ్రికి వేరుగా నేనేం చేయలా. నా సొంత ఇష్ట ప్రకారంగా చేయలా. తండ్రి నాకు చూపించిందే చేశాను. తండ్రి ఏది చేస్తాడో అదే నేను చేశాను. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వారు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేస్తున్నాను. నా ఇష్ట ప్రకారంగా చేయట్లేదు అంటే అర్థమేందంటే, 5దో అధ్యాయంలో మొదటి 18 వచనాల్లో 38 ఏండ్ల, 37 ఏండ్ల ఎంతకాలం నుంచి 38 5దో వచనం. 38 ఇయర్స్ నుంచి అక్కడ పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. డెలిబరేట్‌గా చేసుంటాడు బహుశా. ఎందుకంటే వాళ్ళకి పాఠం నేర్పాలి గదా! పాత నిబంధనలో ఉన్నటువంటి దాన్ని యాక్చువల్‌గా పర్పస్ ఏంటి? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది నేర్పించాలి గదా! అయితే వీళ్ళేంటంటే ఒక ఆచారానికి అలవాటు పడ్డారు. అక్కడి నుంచి మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అలవాటు లేదు.
ఇప్పుడు మనలో కూడా మన సంఘాల్లో కూడా చాలా ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటున్నామంటే ఈ దినాల్లో సహవాసం స్టార్ట్ అయినప్పుడు, సహవాస నాయకులు ప్రారంభించినప్పుడు, కొత్తగా రక్షణ పొందినప్పుడు కొన్ని కొన్ని ఏం చేసామంటే కొన్ని బ్లైండ్‌గా ఫాలో అయ్యాం. దాన్ని ఆచార వ్యవహారాలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌గా పెట్టుకొని వాటిని మన కాళ్ళు చేతులు బంధించుకోవడం కరెక్ట్ కాదు. పిల్లలుగా ఉన్నప్పుడు ఉన్న పద్ధతి వేరే. ఎదుగుతూ ఉన్నప్పుడు చేసే పద్ధతి వేరే. చిన్న పిల్లలున్నప్పుడు ఏం చేస్తారంటే స్పూన్ ఫీడింగ్ చేస్తారు. మరి చిన్న పిల్లలు స్పూన్ ఫీడింగ్ చేస్తారని చెప్పి పెద్దోళ్ళందరూ స్పూన్ ఫీడింగ్ చేస్తారండి? కుదరదు కదా! అలా కుదరదు కదా! సో, ఇప్పుడు వీళ్ళు కూడా అదే పద్ధతి పాటిస్తా ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు క్లియర్‌గా చెప్తున్నాడు. నేను నా సొంతంగా ఏం చేయట్లేదు. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేస్తున్నాను. ఇది నా తండ్రి ఇష్ట ప్రకారమే చేశానని యేసు ప్రభు ఏవేవైతే చేస్తున్నాడో, ఏవేవైతే మాట్లాడుతున్నాడో, అవన్నీ తండ్రికి ఆపాదించాడు. దాన్ని బట్టి వన్ స్ట్రోక్‌లో ఏం ప్రూవ్ చేశాడంటే, ఇట్ ఈస్ ఆల్ బీయింగ్ గైడెడ్ పర్ఫెక్ట్‌లీ బై గాడ్ ద ఫాదర్ అండ్ సో ఐ యామ్ ఫుల్‌ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు అక్కడి నుంచి మన దగ్గరికి రండి. మరి మన సంగతి ఏంటి? ఈ భూమి మీద జీవించే మనం గూడా ఆయన మోడల్‌గా జీవించాడు గదా! ఈరోజు నేనేం జెప్పాలంటే అట్‌లీస్ట్ యెస్టర్‌డే సంగతి వదిలేయండి. ఈరోజు సంగతి మాట్లాడుకుందాం. లేటెస్ట్ మాట్లాడుకుందాం. నిద్ర లేచిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు మనం ఏమంటాము పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతున్నాము. ఆ పరిశుద్ధాత్ముడు ఏం జేస్తాడు? యేసుక్రీస్తు వాటిలోనివి తీసుకొచ్చి మనకు బయలుపరుస్తాడు. ఇంకో మాట జెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క చిత్తము మనం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సామర్థ్యం ఇస్తాడు. ఇంకా సింప్లిఫై చేయాలంటే. లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్. మనుష్యులమైన మనం అందరం కూడా ఎలా జీవించాలో దాని విధి విధానాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ నడిపింపు, ఆ సామర్థ్యము, ఆ అవగాహన కలుగజేస్తాడు. ఇప్పుడు నేను గూడా ఏం జెప్పాలి? నేను ఈరోజు నిద్ర లేచిన దగ్గర నుండి ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి మాట గానివ్వండి, నేను చేసిన ప్రతి క్రియ గానివ్వండి, ప్రతి స్పందన గానివ్వండి, ప్రతి ఆలోచన కానివ్వండి, అది పరిశుద్ధాత్మ దేవుడు చేసిందే. ఒక్క నిమిషం ఆగు. ఎవరి చేతిలో మొబైల్‌లో ఎవరు పిల్లల చేతుల్లోకి మొబైల్ పోయినట్టుంది. అందుకనే వాళ్ళేం జేస్తున్నారు, గీతలు గీస్తున్నారు దీని మీద. పిల్లల చేతుల్లో గీయకండి. వాక్యాన్ని సీరియస్‌గా స్టడీ జేస్తున్నప్పుడు మీరెందుకు డిస్టర్బ్ జేస్తారండి? పిల్లల చేతికెందుకిస్తారు? పెద్దలు గీతలు గీస్తున్నారని నేను అనుకోను. డెఫినైట్‌లీ పిల్లలు ఎవరో ఆళ్ళు ఆడుకుంటారు గదా! వాళ్ళకి తెలుసు హౌ టు హ్యాండిల్ మొబైల్. నీవు నేను కూడా యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారో అలా మనం చెప్పడానికి మనం సిద్ధమవ్వాలి. ఇవాళ మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటంటే, యేసు ప్రభు చెప్పినట్టుగా చెప్పాలి. మనం ప్రార్థన బలి చేస్తాం. ప్రభువా! మీ చిత్తానుసారంగా జీవించడం నాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని నాకు బయలుపరచండి. మనం ఏదైనా స్పెషల్ మీటింగ్స్ పెట్టుకుంటే కూడా మనం అదే టాపిక్ ఇస్తాం. హౌ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మనకు లేఖనాలు బాగా తెలుసు. అయన్నీ బాగా కంఠస్థం చేసాం. చిలక పలుకులు బోలెడు పలుకుతాం. అది కాదు కావాల్సింది. యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చెయ్యాలి. అలా జీవించాలి. మనం చెప్పాలి. మనకు ఆ ధైర్యం ఉండాలి. మనకు ఆ కన్విక్షన్స్ ఉండాలి. ఏం కన్విక్షన్స్ ఉండాలి? నా నా ఇష్టానుసారంగా నేను జీవించట్లేదు. నేను నా తండ్రిని అసలు 8:29 ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. అసలు ఒకసారి అది భవిష్యత్తులో చూస్తాం గానీ, ఈ టైంలో ఒకసారి దాన్ని మళ్ళా గుర్తు చేసుకోవడం బెటర్. కొన్ని వచనాలు మనం కంఠస్థం చేయాలి. అది మన బెడ్‌రూమ్స్‌లో రాసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ రాసుకోవాలి. మాటి మాటికి దాన్ని వల్లిస్తూ ఉండాలి. మాటి మాటికి దాన్ని మనం మెమరైజ్ చేస్తుండాలి. 8:29 నేను చదువుతాను చూడండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూను చేయుదును గనక, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అబ్బా! ఎన్ని ట్రూత్స్ ఉన్నాయండి. యేసుప్రభు ఏమంటాడంటే, యేసుప్రభు నాకు తోడుగా ఉన్నాడు. ఏంటి అదే గదా ఫస్ట్ స్టేట్మెంట్. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు.
ఫస్ట్ స్టేట్మెంట్. లాస్ట్ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి 29వ వచనంలో. లాస్ట్ మూడో స్టేట్మెంట్ ఏమన్నాడు? నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఎందుకు ఒంటరిగా విడిచిపెట్టడు? ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేస్తాను. ఎప్పుడు చేస్తాను? ఎల్లప్పుడూ చేస్తాను. మరలా చూద్దాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. గనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. మరి ఈ మాట మనం చెప్పగలమా? మన పాఠంలోకి రండి. 5:30లో ఏమంటాడంటే, నా అంతట నేనే ఏమీయూ చేయలేను. చెయ్యను గాదు, చెయ్యలేను. ఐ కాంట్ డూ ఆల్ వాట్ ఐ వాంట్. ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే, తన ఇష్టాన్ని దేవుని ఇష్టం ఏదైతే ఉందో, ఆ దేవుని ఇష్టంతో సింక్ చేసుకున్నాడు. మామూలుగా అంటాం కదా! సింక్రనైజ్ చేసుకొని మన డే టు డే మనం మాట్లాడుకునే మాటల్లో. మనం అలాగే చేస్తాం. ఏదన్నా డేటా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే 2 ఇన్‌స్ట్రుమెంట్స్ సింక్ చేస్తాం. సింక్రనైజ్ చేస్తాం. అప్పుడు డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి కుదురుతుంది. సో, తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటో, అదే యేసుక్రీస్తు ఏం చేశాడంటే, తన చిత్తముగా భావించి దాన్ని చేశాడు. ఇప్పుడు మనం గూడా ఏం జేయాలి? లేఖనాలు చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, దేవుడు ఏ ప వేటిని బట్టి ఆయన మహిమపరచబడతాడు, వేటిని బట్టి ఆయన సంతోషిస్తాడు అని లేఖనాలు ఏవైతే చెప్తుందో, ఆయన సంతోషపెట్టాలి గదా! ఆయనకిష్టమైన కార్యాలు చేయాలి గదా! ఆయన ప్రణాళిక చొప్పున మనం చేయాలి గదా! వాక్యాలు చదువుతున్నప్పుడు ఎవరన్నా మొన్న భలే జెప్పారు. వాక్యము ఇతరులకు బోధించడానికి మనం నేర్చుకోం. వాక్యము జీవించడానికి నేర్చుకుంటాం. కొన్ని స్టేట్మెంట్‌లు భలే ఉంటాయి. వాక్యము ఇతరులకు బోధించడానికి మనం నేర్చుకోము. వాక్యానుసారంగా జీవించడానికి వాక్యం నేర్చుకుంటాం. చాలా మంది ఎక్కువ శాతం ఏంటంటే, ఏదన్నా ఒక కొత్త పాయింట్ దొరికితే చాలు ఆగలేరు వాళ్ళు. పోయి ఎక్కడికెళ్ళి ఏదో చెప్పేసి, "అబ్బా! భలే చెప్పావన్నా, సూపర్ చెప్పావన్నా. మంచి టీచర్ అండి, మంచి బోధకుడు" అనగానే ఉబ్బి తబ్బిపోతారు. వి డోంట్ లెర్న్ ట్రూత్ టు టీచ్ అదర్స్, బట్ టు ప్రాక్టీస్ బై ourselves. కోర్స్ నేర్చుకున్నది, అనుభవించింది తప్పనిసరిగా ఇతరులకు చెప్పాలి. అందులో డౌట్ లేదు. వి నీడ్ టు టాక్ ద వాక్. వి నీడ్ టు టాక్ ద వాక్. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? నా అంతట నేనే ఏమీ చేయలేను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని, నా ఇష్ట ప్రకారము చేయగోరును. గనుక నా తీర్పు న్యాయమైనది. అంటే ఏమైతే చెప్తున్నాడో అది పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. హి ఈస్ డిక్లేరింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. 31 నన్ను గూర్చి నేనే సాక్ష్యము చెప్పుకొనిన యెడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి. అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద 3 పాయింట్లు పెట్టానండి. ఏమని 3 పాయింట్లు పెట్టాను? నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కనీసం ముగ్గురున్నారు. కనీసం ముగ్గురున్నారు. ఒకరెవరు? ఒకరెవరంటే బాప్తిస్మిచ్చి యోహాను. మీరు ఆయన దగ్గరికి పోయి అడిగారు. ఎవరండి? మీరెవరండి? మీరేమైనా ఏలియానా? లేతే మీరేమైనా ప్రవక్తనా? అంటే కాదు, 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 కాదు. నేను ఆయన త్రోవలు సరాళము చేసేవాడిని. ఒక శబ్దం అన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఎవరి గురించైతే చెప్పబడిందో ఆయననే నేను. ఆయనకు ముందుగా పంపబడిన దూత. ఆయన మార్గములు సరళం చేయడానికొచ్చాను. వంకరగా ఉన్న త్రోవలు తిన్నగ చేయడానికొచ్చాను. కరుకుగా ఉన్న మార్గములు నున్నగా చేయటానికొచ్చాను. ఎత్తు పల్లాలు సరిచేయడానికొచ్చాను. 3 రకాల మినిస్ట్రీ జాన్ ద బాప్టిస్ట్ చేశాడు. ఆయన పిల్లలను తండ్రుల తట్టు తిప్పేవాడు. ఆయన పేరే జాన్ ద బాప్టిస్ట్. ఆయనేమన్నాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి టెస్టిఫై చేశాడు. ఈ ఈ ఈ ఉత్తరం రాస్తున్నటువంటి యోహాను కూడా ఆ ఇద్దరిలో ఒకడు. ఫస్ట్ డిసైపుల్స్ అన్నట్టు వీడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం ఆల్రెడీ చూసాం మనం. నన్ను గురించి నన్ను గురించి నేనే సాక్ష్యం చెప్పుకోవట్లా. నా గురించి సాక్ష్యం చెప్పేవాడున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయంలో నేను స్క్రీన్ మీద కూడా మీకు పెట్టాను. 19వ అధ్యాయము 15వ వచనంలో ఏమని రాయబడిందంటే,
ఎవరి మీదైనా దోషారోపణ మోపాలంటే కనీసము ఇద్దరు సాక్షులు ఉండాలి. 19th చాప్టర్ అండ్ వర్స్ 15 చాలా చోట్ల రాయబడింది. ఇది డిట్రో అంటే సెకండ్, నోమోస్ అంటే లా. సెకండ్ టైం ఇవ్వడం లా. నిర్గమకాండం 19 అధ్యాయం 20 అధ్యాయం నుండి రాయబడిందేమో మొట్టమొదటిసారి రాయబడింది. అది ఐగుప్తులో నుండి 6,00,000 పైచులకు కాల్బలము, వాళ్ళు దే ఆర్ ఓన్లీ ఆర్మీ. అలా మదర్స్, ఫాదర్స్, వాళ్ళ చిల్డ్రన్ అందరూ కలుపుకుంటే 20,00,000 పైనే ఉంటారు కనీసం. కనీసం 6,00,000 పైనే ఉన్న వాళ్ళ వాళ్ళతో సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం మొదటిది. వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేశారు. మేము మా పిల్లలు ఈ అరణ్యంలో సావడానికి తెచ్చావా అన్నాడు. మీ ఇష్టం అయ్యా అన్నాడు. 38 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు ఆ చుట్టుపక్కల తిరిగారు. కాదేశ్ బర్నియా చుట్టూ తిరిగారు. కాలేబు, యెహోషువ ఇద్దరు మాత్రం బయటకొచ్చారు. సో మిగిలిన వాళ్ళు ఎవరంటే 20 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళందరినీ అరణ్యంలో సంహరించాడు. మీకు ఆ విషయం సంఖ్యాకాండం 14 అధ్యాయాలు మీరు చదువుకోవచ్చు. ఇంకా మిగిలిన చోట్ల రాయబడింది. సో ఆ సెకండ్ జనరేషన్‌కి మోషే దాదాపు మోయాబు ప్రాంతంలో 1 మంత్ ఉన్నారు వాళ్ళు. అక్కడ మోషే చెప్తున్నాడు. డిట్రోనమీ అంటారు దాన్ని. అంటే సెకండ్ టైం మళ్ళా అదే ప్రతి, రెండవ ప్రతి అనాలి. ఇప్పుడు 32 అధ్యాయంలో మోషే ఆహ్, 10 ఆజ్ఞలు కలిగినటువంటి దేవుని పలకలు, 2 పలకలు తీసుకొనొస్తుంటే వాళ్ళు దూడ దగ్గర డాన్స్ ఏస్తా ఉన్నారు. అప్పుడు మోషే ఏం చేశాడు? దాన్ని పగలగొట్టాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మరలా ఈసారి నువ్వు 2 రాళ్ళు చెప్పుకొని తీసుకురా. నేను దాని మీద మళ్ళా నీకు అవే వాక్యాలు ఇస్తానన్నాడు. సో ఆ విధంగా ఇది సెకండ్ లా. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను, ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అందుకనే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో నేను వారి మధ్యలో ఉందును అన్నాడు. 2 and 3 విట్నెసెస్ ఆర్ ఎనఫ్. అంటే కోర్ట్ ఆఫ్ లాలో, జూయిష్ కోర్ట్ ఆఫ్ లాలో వాళ్ళు ఒక నేరము మోపబడినప్పుడు వారికి సాక్ష్యం చెప్పుకున్నప్పుడు సెల్ఫ్ టెస్టిమనీకి ఇచ్చే వాల్యూ వేరే. ఇద్దరు లేక ముగ్గురు ఐ విట్నెసెస్ చెప్పే దాని మీద వేరే. యాక్చువల్‌గా సెల్ఫ్ చెప్తే యాక్సెప్ట్ చేయకూడదు. ఇద్దరు ముగ్గురు సాక్షులుగా ఉండాలన్నమాట. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీరు నన్ను తృణీకరిస్తున్నారు గదా! నేను సాక్షాత్తు దేవుడను అని తన గురించి సాక్ష్యం చెప్తుంటే వాళ్ళేమన్నారు? రిజెక్ట్ చేస్తున్నారు. ఓకే. ధర్మశాస్త్రం ప్రకారమే పోదాం. నాకు కూడా సాక్ష్యం చెప్పేవాళ్ళున్నారు. మొదటిది మరి జాన్ ది బాప్టిస్ట్ సాక్ష్యం ఇచ్చాడు గదా! ఇచ్చాడా లేదా? ఆయన కూడా మీతో పాటే తిరిగాడు గదా! మీ కళ్ళ ముందు ఉన్నాడు గదా! బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు గదా! అదే అంటున్నాడు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు. అతడు నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపిరి. అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. అది మొదటి సాక్ష్యం. రెండో సాక్ష్యం ఏంటి? 36, 37. ఆ తర్వాత ఆయన గురించి చెప్తున్న మాటలు ఇయన్నీ మనకు తెలిసినవే. ఏమనంటే 35వ వచనం. అతడు మండుచున్న దీపమై ఉండెను. మండుచున్న దీపం అంటే మత్తయి సువార్త 5:16 అదే అన్నాడు గదా! మీ వెలుగు ప్రకాశింపనివ్వడి. మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారు. అంటే యూ టెస్టిఫై బిఫోర్ ది పీపుల్. అది దాని అర్థం అన్నమాట. మండుచున్న దీపం అంటే అర్థం ఏంటంటే సాక్షులుగా ఉండుట. ప్రజలకు మధ్యలో ఆయనలోని జీవం మనకు వెలుగైంది. యోహాను 1:4. ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? మనం స్వయం ప్రకాశితులం కాదు. ఆయనలోని జీవము, లైఫ్ ఇన్ హిమ్ ఈస్ లైట్ ఆఫ్ అస్. ఆయన నాలో వెలుగుగా ఉన్నాడు. నా వెలుగు బయటికి అది అంటే లైఫ్ స్పీక్స్, లైఫ్ డిస్‌ప్లేస్. సో, ఇప్పుడు ఆ వెలుగు ప్రకాశించడం అంటే అర్థమైందంటే విట్‌నెస్ అంటు ది లార్డ్. మీరు నాకు సాక్షులై ఉందురు. వి ఆర్ హిస్ లివింగ్ విట్‌నెసెస్. అంటే ఆయన మండుచున్న అంటే ఆరిపోయిన దీపం కాదు. ప్రకాశిస్తున్నటువంటి దీపంగా ఉన్నాడు. ఆయన సాక్షిగా ఉన్నాడు. ఆర్ వి హిస్ విట్‌నెసెస్? మనం ఆయన కొరకు సాక్షులుగా ఉన్నామా?
మనం ఆయన కొరకు మండుచున్న దీపంగా ఉన్నామా? మనం ఈ క్రీస్తును లోకంలో ఉన్నటువంటి ప్రజలకి మనము ప్రకటించే వాళ్ళంగా మనం ఉన్నామా? వి నీడ్ టు రైజ్ క్వెషన్స్. యేసుప్రభు అంటున్నాడు, "ఇదిగో నా గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ముగ్గురున్నారు. ఇదిగో జాన్ ద బాప్టిస్ట్ ఇస్తున్నాడు. మరి మీరు నేను కూడా సాక్ష్యం ఇవ్వాలి." ఇప్పుడు లేడుగా యేసుప్రభు భూమి మీద. యేసుప్రభు భూమి మీద ఉంటే ఆయనే ఇక్కడ చెప్పుకున్నట్టుగా అందరికీ తనను తాను బయలుపరుచుకునేవాడు. ఇప్పుడు లేడు. ఆయన పోతూ పోతూ ఏం చేశాడు? శిష్యుల్ని ప్రిపేర్ చేశాడు. నీవు నేను శిష్యులమేగా. క్రైస్తవులు మొట్టమొదటి శిష్యులుగా పిలువబడ్డారు. ఆ తర్వాత అన్యులు చూసి వీళ్ళు క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తు వారు క్రైస్తవులయిపోయింది. మనం బాప్తిస్మిచ్చే యోహాను ఏ విధంగా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. మనం అలా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? మనం నోరు తెరిచి మన మాటల ద్వారా అలా సాక్ష్యం చెప్పినప్పుడే మనం మండుచున్న ప్రకాశించే దీపంగా ఉంటాము. ఒకవేళ మనం నోరు తెరిచి యేసయ్య నా రక్షకుడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. ఆయన యందు విశ్వాసం ఎందుకు ఉంచానంటే సిలువలో ఆయన చేసినటువంటి గొప్ప విమోచన కార్యం వల్ల ఆయనే దేవుడు అని నాకు అర్థమైంది. ఆయనే విమోచకుడు. ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఆయన చిందించిన పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తధారలో శుద్ధి చేయబడ్డ ద్వారా పాపములు పరిహరించబడతాయి. నా పాపములు పరిహరించబడ్డాయి. నా బ్రతుకులో రూపాంతరం వచ్చింది. పాత వ్యక్తిని కాదు నేనిప్పుడు. పాత ఒక విధంగా ఉండేవాడిని. ఇప్పుడు ఉన్న యేసుక్రీస్తు నన్ను మార్చాడు. నాలో ఒక నిరీక్షణ ఉంది. నాలో ఒక విశ్వాసం ఉంది. ఒక నిరీక్షణ ఉంది. నేను ఆయనను చూడబోతున్నాను. ఆయనను కలవబోతున్నాను. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిరంతరం ఆయనతో ఉంటాను. ఆయన కొరకే సాక్షులుగా నేను ఉండాలి. వాళ్ళు మండుచున్న దీపం, ప్రకాశించుచు మండుచున్న దీపం, మండుచు ప్రకాశించుచున్న దీపం. 36 నుంచి 37 వరకు చదివితే అక్కడ రెండవ రకమైనటువంటి సాక్ష్యం గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటది? యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. యోహానేమో సామాన్యమైనటువంటి మానవుడాయన. అంటే మానవుల దగ్గర నుంచి కూడా కావాలిగా రెఫరెన్సు. ఇచ్చాడు. అయితే అంతకంటే శ్రేష్టమైనటువంటి సాక్ష్యం నాకుంది. ఏమిటది? అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అవి 7 సూచక్రియల గురించి మనం మాట్లాడుతున్నది. చాలా చేశాడు యేసుప్రభు. అందుకనే అపోస్తలుడైన యోహాను అంటాడు, యేసుప్రభు చేసిన క్రియలన్నీ రాయాలంటే ఏ గ్రంథం సరిపోదు అంటాడాయన. కానీ యేసు దేవుని కుమారుడని మీరు నమ్మి, ఆయన ద్వారా మీరు జీవం పొందినట్లు మీకు ఇవే రాశానన్నాడు. 20-31 వచనంలో మనం చూస్తామన్నమాట. రెండవ సాక్ష్యం ఏందంటే క్రియలు. ఏమిటా క్రియలు? మరలా చదువుతాను. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే. ఇప్పుడు యేసుక్రీస్తు కొన్ని క్రియలు చేశాడు. ఆ క్రియలు యాక్చువల్‌గా తండ్రి ఇచ్చాడు. తండ్రి ఆ క్రియలు చేయమన్నాడు. ఆ క్రియలు ఏం చేస్తున్నాయంటే, తండ్రి నన్ను పంపాడు అని ప్రూవ్ చేస్తున్నాయి. అవే 7 సూచక్రియలని చెప్పుకుంది. మనం ఆల్రెడీ యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. మనం చూసాం. అక్కడ యేసుక్రీస్తు తన మహిమను కనపరిచాడు అని రాయబడింది. ఒక సామాన్యమైన మానవుడు ఆ పని చేయలేడు. సామాన్యమైన మానవుడు ఆ పనులు ఆయన అక్కడ చేయలేడు. 4వ అధ్యాయంలో చూసాం. ఒక అధికారి యొక్క కుమారుడు మాట మాత్రం సెలవిచ్చాడు. ఆయన కపెర్నహూములో ఉన్నాడు. ఈయన దారిలో ఉన్నాడు. ఒక రోజంతా ప్రయాణం ఉంది. ఆ గంటకి ఆ కుమారుడు స్వస్థపరచబడ్డాడు. అప్పుడు ఆ కుటుంబీకులు వారందరూ కూడా యేసుప్రభువునందు విశ్వాసం ఉంచారు. మళ్ళా చూసాం మనం 5వ అధ్యాయాన్ని కూడా చూసాం. 38 ఏళ్ల నుంచి ఆడ పడి ఉన్నాడు. యేసుప్రభు అని. ఈ క్రియలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి మానవాతీతమైన కార్యాలు. ఇవి సూపర్ న్యాచురల్ వర్క్స్, నాట్ న్యాచురల్ వర్క్స్. ఇవి దేవుడు మాత్రమే చేసే కార్యాలు. దేవుడు సృష్టికర్త. ఆయన సృష్టించగలడు.
ఆయన సృష్టించిన దాన్ని నిర్వహించగలడు. సృష్టించిన దాన్ని ఆధీనంలో ఉంచుకొని న్యాచురల్ లాస్‌ని ఆయన ఏవైనా చేయగలడు. నార్మల్‌గా చేయరు. అయితే తండ్రి దగ్గర నుంచి నేను వచ్చాను అని ఇతరులకు అర్థమవ్వటానికి, ఇతరులకు ఆ సూచక్రియ చూపించడానికి అప్పుడప్పుడు దేవుడు యేసుక్రీస్తు దేవుడిగా తను తాను బయలుపరచుకోవడానికి చేసిన క్రియలు. అప్పుడు అంటున్నాడనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరకొద్దాం. మన గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం అన్వయించుకోవాలిగా. ఇప్పుడు జాన్ ద బాప్టిస్టు ఆయన ప్రకాశించుచు మండుచున్న దీపమై ఉండెను అన్నదానికి మనం అన్వయించుకోవడానికి ఎలా అర్థం చేసుకోవాలో న్యూ టెస్టమెంట్ ప్యాటర్న్‌లో మనం ఒక ఆలోచన చేశాం. ఇప్పుడు రెండోది క్రియల గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు నేను కూడా సూచక్రియలు చేయాలా? నేను కూడా వండర్స్ చేయాలా? కొంతమంది ఎవరు మన పెంటెకొస్తు సోదరులు అంటా ఉంటారు వాళ్ళు. నువ్వు ఏదన్నా మిరకిల్ చేస్తేనే దేవుడు నీతో ఉన్నాడు. ఈవెన్ కాథలిక్ ఫిలాసఫీలో కూడా కొన్నున్నాయి. అటువంటి వాళ్ళు సెయింట్ అంటారు. సెయింట్ అని వాళ్ళు పేరు పెట్టేస్తారు. చనిపోయిన తర్వాత దానికి పెద్ద కథ ఉంది. ఇప్పుడు మనం ఏ క్రియల గురించి మాట్లాడాలి? ఇది మీకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలంటే, శరీరము అంటే ఏంటో మీకు తెలియాలి. శరీరము అంటే ఈ భౌతిక శరీరం గురించి కాదు నేను మాట్లాడేది. పడిపోయిన పాతదైన ఆదాము స్వభావం. దాన్ని నేనేమంటానంటే పాప, పడిపోయిన ఆదాము స్వభావం. మనుషులందరిలో ఆ స్వభావం ఉంటది. ఈ స్వభావిక లక్షణాలు కూడా మీకు అర్థం కావాలి. ఇది అర్థం కావాలంటే యాక్చువల్‌గా డాక్ట్రిన్ ఆఫ్ సిన్ గురించిన ఒక అవగాహన మీకుండాలి. సిద్ధాంతం దేవునికి వాక్యం పాపం గురించిన సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మనుషులమైన మనమందరం కూడా పాప నైజంతో పుట్టాం. పుట్టేటప్పుడే పాప నైజం ఉంది. పుట్టడం పాపం కాదు. పాప నైజంతో పుట్టిన ప్రతివాడు కూడా వాడిలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి వాడి ప్రవర్తన, వాడి విధి విధానాలు ఉంటాయి. ఒక మానవుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? వాడి స్వభావం ఇట్టాంటిది కాబట్టి. అంతే కదా! ఇప్పుడు పక్షి ఆకాశంలో ఎగురుద్ది. ఎందుకు ఎగురుద్ది? దాని స్వభావం. కుక్క స్వభావం వేరే. ఓకే. అలాగే ఒక నక్క స్వభావం వేరే. ఒక కోతి స్వభావం వేరే. ఒక మానవుడి స్వభావం వేరే. మానవుల స్వభావం ఉంది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మీరు ఇది అర్థం కావాలంటే రోమాపత్రిక 7వ అధ్యాయము స్పష్టంగా దాని గురించి రాయబడింది. గలతీ పత్రిక 5వ అధ్యాయము స్పష్టంగా దాని గురించి రాయబడింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మానవుని యొక్క సామాన్యమైనటువంటి స్వభావం ఏందంటే దేవునికి తిరుగుబాటు చేయడం. టు రెబెల్ అగైన్స్ట్ గాడ్ ఈస్ ద నార్మల్ హ్యూమన్ నేచర్. ఎవడైనా దేవునికి తిరుగుబాటు చేస్తే ఆశ్చర్యపడకండి. ఇట్స్ ఎ నార్మల్. ఇట్స్ క్వైట్ నార్మల్ విత్ ఎనీ హ్యూమన్ బీయింగ్. మానవులైనా ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం నార్మల్ అది. అయితే కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. కొంతమందిలో మోతాదు ఎక్కువ ఉంటది. కొంతమందిలో మోతాదు వేరేగా ఉంటది. కొంతమందిలో ఒక పర్స్పెక్టివ్ ఉంటది. ఇంకొక పర్స్పెక్టివ్‌లో ఉంటది. బట్ అల్టిమేట్‌లీ ద సేమ్ రెబెలియస్ నేచర్. ఎవడు కూడా లేదండి కొంతమంది మనుషులు చాలా మంచివాళ్ళండి. దేవుణ్ణి వెతుకుతారు. దేవుణ్ణి ఎవరు వెతకరు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుణ్ణి వెతికువాడు ఒక్కడు లేడు. దేవుణ్ణి వెతికువాడు మరి చాలా మంది మరి ట్రూత్ సీకర్స్ ఉన్నారు కదా! మీరు అట్లా అంటారేంటి? ఒక దైవజనుడు మళ్ళీ చెప్తాడు. ఏమంటాడంటే మనుషులమైన మనమట దేవుని కోసం కాదు వెతికేది. దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ కోసం వెతుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్ పీస్ ఉందనుకోండి దేవుడిచ్చే బ్లెస్సింగ్. శాంతి, సమాధానం దేవుడిచ్చే బ్లెస్సింగ్. స్వస్థత దేవుడిచ్చే బ్లెస్సింగ్. క్షేమము, భద్రత అది దేవుడిచ్చే బ్లెస్సింగ్స్. దేవుడు అక్కర్లేదండి. ఎందుకంటే దేవుడు మనకు అడ్డం. దేవుడొస్తే బోలెడన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ ఎవరు పాటిస్తారు? మనకు కావాల్సింది స్వస్థత కావాలి. మనకు కావాల్సింది క్షేమంగా ఉండాలి, హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి. బట్టి పట్టుకుంటే బంగారం అవ్వాలి. అది మానవుడు వెతుకుతాడు. మానవుడి స్వాభావికమైన నేచర్ ఏందంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం. ఒకడు రక్షించబడితే వాడు దేవుడిని ప్రేమిస్తాడు. అది క్రియ కాదా? ఈ క్రియ ఏంటి క్రియ అది? తండ్రి ఏ క్రియలైతే చేస్తాడో అదే క్రియలు యేసుప్రభు చేశారని చెప్పినప్పుడు యేసుప్రభు ఎటువంటి క్రియలు చేస్తాడో యేసుప్రభును రక్షకుడుగా ప్రభువుగా స్వీకరించిన ప్రతి వ్యక్తి కూడా యేసుప్రభు లాగానే చేయాలి మరి. యేసుప్రభు లాగానే చేయటానికే కదా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువుగా ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తా ఉన్నాడు. ఎందుకు? అందుకేగా. మనకు సామాన్యమైన కెపాసిటీ లేదు, సామర్థ్యం లేదు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే సామర్థ్యం ఏందంటే యేసుప్రభు ఎలా జీవించాడో అలా జీవించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని మనకిస్తాడు.
ఇప్పుడు నేను క్రైస్తవుడినా కాదా చెప్పడానికి ప్రూఫ్ ఏందంటే సాక్ష్యం. ఏంటి సాక్ష్యం? యేసు ప్రభు ఎలా ప్రేమించాడో నేను అలా ప్రేమించాలి. యేసు ప్రభు ఎలా క్షమించాడో నేను అలా క్షమించాలి. యేసు ప్రభు ఒక వ్యక్తిని ఎలా చూస్తాడో నేను అలా చూడాలి. యేసు ప్రభు యొక్క విధి విధానాలు ఎలాగైతే దేవుని వాక్యంలో చూస్తామో, వాటికి దగ్గరగానే మనం పోవాలి గానీ, డయామెట్రికల్లీ ఆపోజిట్‌గా ఉండి నేను క్రైస్తవుని ఎట్ట కుదురుతది? మీకు పాయింట్ అర్థమైందా? యేసుక్రీస్తు దేవుడు అంటానికి ఆయన సెకండ్ టెస్టిమనీ ఏమన్నా అంటే, దేవుడి దేవుడు ఏ క్రియలైతే చేయమని జెప్పి యేసు ప్రభుకిచ్చాడో, అదే క్రియలు చేశాడు. కాబట్టి ఏమంటున్నా అంటే, నేను రాలేదు. తండ్రి నన్ను పంపాడు. ఆయన క్రియలు నేను జేశాను. నా క్రియలు గనుక మీరు చూస్తే, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను అనే సాక్ష్యం మీకు అర్థమవుతుంది అంటున్నాడాయన. అది గదా 36, 37 చెప్తుంది. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆ! ఆయన ఆ! 36, 37 యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనగా, నేను నెరవేర్చుటకే తండ్రి ఏ క్రియలు నాకిచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఆయన స్వరూపము చూడలేదు అంటే అర్థమైందంటే పాత నిబంధనలో కూడా కనపడింది యేసు ప్రభువే అని అర్థం. పాత నిబంధనలో కొంతమంది అవగాహన ఏందంటే తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో కనపడ్డాడు. తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. న్యూ టెస్టమెంట్‌లో గాస్పెల్స్ వరకు యేసు ప్రభు, తర్వాత ఎపిసల్స్ అంతా పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. దట్స్ నాట్ కరెక్ట్. ఆదికాండం మొదటి అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు కూడా యేసు ప్రభువే కనపడతాడు. దాన్ని క్రిస్టోఫానీస్ అంటారు. అపియరెన్సెస్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ టెంపరరీ ఫార్మ్ బిఫోర్ ఇన్కార్నేషన్. యేసుక్రీస్తు మామూలుగా భూమి మీదకి రాకమునుపు తాత్కాలికంగా కనపడినటువంటి ఆ అపియరెన్సెస్‌ని క్రిస్టోఫానీస్ అంటారు. లేక థియోఫానీస్ అని కూడా అంటారు. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఆయన స్వరం వినలేదు. మరి పాత నిబంధనలో అబ్రహాంతో మాట్లాడాడు. ఆయన యాకోబుతో మాట్లాడినాడు. ఆయన మోషేతో మాట్లాడినాడు. యెషయాతో మాట్లాడింది. ఎవరు మరి వాళ్ళంతా అంటే యేసు ప్రభు. యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు. ఆయన స్వరూపము చూడలేదు. మరి ఇక అక్కడంతా చూసిందంతా ఎవరు? నేనే. ఎంత బ్యూటిఫుల్‌గా చెప్తున్నా. అంటే ఈళ్ళేమనుకుంటున్నారంటే ఇప్పుడే ఈయన దేవుడికి నో, 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 నో. యేసుక్రీస్తు పాత నిబంధనలు అందుకనే మీరు వినుంటారు. యేసుక్రీస్తు ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన చివరి దాకా కనపడతాడంటే అదే దానర్థం. మళ్ళా చదువుతాను చూడండి. ఏ కాలమందైనను అంటే ఎనీ టైమ్. ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు. మరి దేవుడు అబ్రాహాముతో మాట్లాడినాడు. అబ్రామా నువ్వు ఈ పిల్లవాని మీద నువ్వు చెయ్యొద్దన్నాడు. మరి ఎవరు మాట్లాడింది? యేసు ప్రభు. అబ్రాహాము 18వ అధ్యాయంలో ముగ్గురు వ్యక్తులు కనపడ్డారు. ఇద్దరు దేవదూతలు, ఒకరేమో దేవుడు, వాళ్ళకి భోజనం వడ్డించాడు. మరి ఆయన గోజాడాడు లోతు విషయంలో. ఎవరితో? యేసు ప్రభు. యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. ఆయన పెనుయేలు అనుభవం ఎవరు? యేసు ప్రభు. 5వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక సేనాధిపతిగా కనపడ్డాడు యెహోషువకు. ఎవరు? యేసు ప్రభు. బర్నింగ్ బుష్ దగ్గర కనపడ్డాడు మోషే అని పిలిచాడు. ఎవరు? యేసు ప్రభు. మనోహ కనపడ్డాడు. ఎవరు? యేసు ప్రభు. యెషయా కనపడ్డాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఆ మాటకొస్తే పాత నిబంధన అంతా కూడా యేసు ప్రభువే కనపడతాడు. అయితే అక్కడ టెంపరరీ అపియరెన్సెస్‌గా కొంతకాలం మానవుడుగా కనపడ్డాడు. కొన్నిసార్లు దేవదూతగా కనపడ్డాడు. కొన్నిసార్లు పరిపరి విధాలుగా దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. 4 సువార్తల్లో ఆయన భౌతికంగా మానవుడిగా 33 ½ ఇయర్స్ ఈ భూమి మీద జీవించాడు. సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. తిరిగి మూడవ దినాన లేచి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. అపోస్తల కార్యం దగ్గర నుండి చివరి దాకా గూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో సంధిస్తున్నాడు. అది క్రియలే, క్రియలే, క్రియలే. ఆయన ఆ క్రియలను బట్టి ఆయనకు ఆ సాక్ష్యం. ఇప్పుడు మనం క్రియలు చేయాలంటే యేసు ప్రభు క్రియలు మనం నిజానికి చేయలేం. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ సామర్థ్యం చొప్పున
యేసుప్రభు లాంటి మాటలు అదే కదా! యేసుప్రభు పోలికలోనికి మార్చబడ్డం అంటే అదే. యేసుప్రభు లాగా తయారవ్వటం అంటే అదే. దాని అర్థం అదే. యేసుప్రభు లాగా తయారవ్వటం అంటే అదే. ప్రియమైన సహోదరి, సహోదరులారా, మనం దినదినము అంచెలంచెలుగా ఆయన పోలికలోనికి మార్చబడుతూ ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే కంటిన్యూ అవ్వాలి. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. రక్షించబడిన క్షణంలో నూతన సృష్టిగా చేయబడ్డాం. అక్కడ నుండి అంచెలంచెలుగా వాక్యాన్ని ప్రేమించి, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో బలంగా పనిచేసే కొద్దీ, ఆయనను మనల్ని గైడ్ చేసే కొద్దీ, ఆయన పైన ఆధారపడే కొద్దీ, ఆయన 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 చిత్తం చొప్పున మనం నెరవేర్చడం చాలా ప్రాముఖ్యం. ఎన్నైనా చెప్పొచ్చండి. అసలు యేసుప్రభు ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. సాక్ష్యం చెప్పాడా లేదా? 2 చోట్ల మనం చూడగలం. మత్తయి సువార్త 3 అధ్యాయంలో బాప్తిసం ఇచ్చే సందర్భంలో చూడగలం. 17 అధ్యాయంలో రూపాంతరపు కొండ మీద దిస్ ఇస్ మై బిలవడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. హియర్ హిమ్ అని ఒక మాట యాడ్ చేశాడక్కడ. సాక్ష్యం ఇచ్చాడు కదా! ఆయన ఆయన వర్బల్‌గా సాక్ష్యం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. క్రియల ద్వారా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభు తండ్రి చేసిన క్రియలే చేశాడు. వాళ్ళతో ఏమంటున్నాడంటే నాకు సెకండ్ టెస్టిమనీ ఉంది. ఏమిటి అంటే నా క్రియలే. నా మాటలే, నా ప్రవర్తననే, నా జీవన విధానం, మై లైఫ్ స్టైల్. మనం గూడా ఏం జేయాలంటే, మనం గూడా అలాగే చెప్పడానికి మనం గూడా రెడీ అవ్వాలి. అంచెలంచెలుగా అంత కేర్‌ఫుల్‌గా మనం జీవించాలి. కోపమొచ్చినా అలాగే ఉండాలి. సంతోషపడినా అలాగే ఉండాలి. ఏదైనా డిసప్పాయింట్ అయ్యి, డిస్కరేజ్ అయినా గూడా అలాగే ఉండాలి. ఇన్ ఆల్ ఎమోషనల్ యాక్టివిటీస్, ఇన్ ఆల్ ఎక్స్‌ట్రీమ్ ఎమోషనల్ యాక్టివిటీస్, ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్, ఎనీ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ యేసు ప్రభు చేసిన క్రియలే మనం చేసినప్పుడే మనం ఆయన కొరకు సాక్షులుగా ఉండగలము. యోహాను ఆయన ఓరల్‌గా చెప్పాడు. క్రియలు, క్రియల ద్వారా యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ద్వారా చెప్తాయి. మూడోది లేఖనాల గురించి మాట్లాడుతున్నాడు. 39వ వచనం. 39వ వచనంలో ఏమంటాడో తెలుసా? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. అసలు ఏం చెప్పాడండి? లేఖనముల యందు మీకు నిత్య జీవం. నిత్య జీవం ఏడ నుంచి వస్తది? లేఖనాల్లో ఉంది. అప్పటికి ఆయన చెప్తున్నటువంటి మాటలు లేఖనం అంటే ఎవరు? పాత నిబంధన. ఇప్పుడు మనకు న్యూ టెస్ట్‌మెంట్ కూడా యాడ్ అయింది. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు మీరు పాత నిబంధన చదువుతున్నారు కదా మీరు. మీరు చదువుతున్నారు. చదవటం కాదు. పరిశీలిస్తున్నారు. పరిశీలించటం కాదు. పరిశోధిస్తున్నారు. చూడండి అంతే కదా! లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. కింద పరిశోధించుడి. మనం లేఖనాన్ని పరిశోధిస్తున్నామండి. ఏంటి పరిశోధించడం అంటే? ఇక్కడ అవును అని ఎందుకు పెట్టారు? ఇక్కడ కాబట్టి అని ఎందుకు పెట్టారు? ఇక్కడ అయితే అని ఎందుకు పెట్టారు? ఇక్కడ సెమికోలన్ ఎందుకు పెట్టారు? ఇక్కడ కామా ఎందుకు పెట్టారు? ఇక్కడ ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టారు? ఎందుకు పారాగ్రాఫ్ లాగా పెట్టారు? ఎవరెవరు ఉన్నారు ఇందులో? ఎవరెవరు ఏం చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు ఇలాగా? వీళ్ళకి చెప్పిన దానికి ఎందుకు ఇంత తేడా ఉంది? కూర్చొని పేపర్, పెన్ తీసుకొని అటువంటి వర్క్ చేసుకుంటున్నామండి మనం? పరిశోధిస్తున్నామా? లేఖనం ఏం చెప్తుందంటే, లేఖనాలని పరిశోధిస్తేనే మనకు నిత్య జీవం ఉంటదట. జీవము నిత్య జీవం. ఇటర్నల్ లైఫ్. స్క్రిప్చర్స్ గివ్స్ అస్ ఇటర్నల్ లైఫ్. లేఖనాలు మనకు జీవం ఇస్తుంది. అందుకనే వాక్యములో జీవం ఉంది. ఆ వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది. లైఫ్ ఇస్తుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని పొద్దున నేను ఐ థింక్ సామ్ నంబర్ 96 అనుకుంటా. ఈ మధ్య కాలంలో వాక్యాన్ని స్టడీ చేస్తుంటే ఎంత ఎంజాయ్‌మెంట్. దట్ ఈస్ లైఫ్. వాక్యం స్టడీ చేస్తున్నప్పుడు అన్ని ప్రపంచానంతా మర్చిపోతాం. మర్చిపోయి ఆ వాక్యం ఇచ్చే లైఫ్, ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ ఉండే దేవుడే. నిత్యం ఉండే దేవుడే. ఆ దేవుడిచ్చే లైఫ్‌ని ఇటర్నల్ లైఫ్ అంటారు. ఆ దేవుడిచ్చే ఆ లైఫ్ ఎలా ఉంటదో అసలు మీరు అనుభవించాలి. ఇటర్నల్ లైఫ్, అబండెంట్ లైఫ్, సమృద్ధి అయిన జీవం, నిత్య జీవం. ఎప్పుడొచ్చుద్ది? లేఖనాన్ని పరిశోధిస్తే వచ్చుద్ది. లేఖనాలను పరిశోధిస్తే ఆ లేఖనం మనల్ని పరిశోధిస్తుంది. దట్స్ ద బ్యూటీ. వెన్ వి సెర్చ్ ద స్క్రిప్చర్, వెన్ వి ఇన్వెస్టిగేట్, వెన్ వి డూ రీసెర్చ్, ఆ వాక్యం ఏం చెప్తుందంటే మనల్ని సెర్చ్ చేస్తుంది. మనల్ని రీసెర్చ్ చేస్తుంది. అంటే అనాటమీ
భాగాలు ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ లాబొరేటరీలో వాళ్ళు ఏం చేస్తారంటే సిస్టమాటిక్‌గా ఆర్గనైజ్ చేసి దాన్ని ఎక్కడికక్కడ విడగొడతారు దాన్ని. విడగొట్టి దాన్ని పరిశీలిస్తారు. లేఖనాలను పరిశీలించాలి. లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాట్ మనం తలస్తున్నాం అలాగా లేఖనాల్లో నిత్యజీవం ఉందని మనకు తెలుసా ఆ సంగతి? తలంచుచు పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. అదే గదా యేసు ప్రభువు ఎమ్మాయికి పోయే మార్గంలో ఇద్దరు శిష్యులు వెళ్తున్నారు. ఆ ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేమన్నారంటే, "మా హృదయంలో మంట పుట్టిందన్నారు." ఎందుకు మంట పుట్టింది? ఎందుకు మంట పుట్టింది? 24 అధ్యాయాలు గనుక మనం చూసినట్లయితే, అక్కడ యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోగలం. చూడండి నేను చదువుతాను. 25వ వచనం చదువుతాను. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మకపోతే వాళ్ళనేమనాలి? అవివేకులనాలి. వాళ్ళనేమనాలి? మందమతులవ్వాలి. లేఖనాల్ని మనం నమ్మకపోతే, లేఖనాలు గాని మనం నమ్మకపోతే అవివేకులనాలి. ఫూల్స్ అనాలి ఇంగ్లీష్‌లో. అవివేకులని తెలుగులో, ఇంగ్లీష్‌లో ఫూల్స్ అనాలి. నమ్మని మందమతులారా అంటే డల్ ఆఫ్ హియరింగ్. అంటే వి కాంట్ అండర్‌స్టాండ్ థట్. నమ్మకపోతే అండర్‌స్టాండ్ అవ్వదు. ట్రూత్‌ని నమ్మాలి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి యేసుప్రభు ఏం చేశాడు 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనమునన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. ఇప్పుడు యాక్చువల్‌గా యేసుప్రభు ఏం చేయాలండి? వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుప్రభు గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళు వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు? వాళ్ళేమని మాట్లాడుకుంటున్నారు? ఇక్కడ జరిగింది గదా! 18వ వచనం. వారిలో క్లెయప అనువాడు యెరూషలేములో బస చేయుచు ఉండి, ఈ దినములలో జరిగిన సంగతులను నీవొక్కడవే ఎరగవా? అంటే అందరికి తెలుసు. అందరికి తెలుసు. వాళ్ళు దుఃఖముఖులై ఉన్నారు. 17వ వచనం. ఆ! ఈ ఏ మీరు దుఃఖంగా ఉన్నారు. మీరు ఏం మాటలు మాట్లాడుకుంటున్నారు అంటే, నీవొక్కడికే తెలీదా? అందరికి తెలుసు కదా! ఏంటిదది? 19వ వచనం. అవేవని అడిగినప్పుడు, నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను, ప్రజలందరి ఎదుటను, క్రియలోను, వాక్యములోను శక్తిగల ప్రవక్తయై ఉండెను. ఆయనను ప్రధాన యాజకులు, అధికారులు ఎలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించారో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక జరిగి నేటికి 3 దినాలైంది. మేమంతా నిరీక్షించాం కానీ ఆయన సిలువలో చనిపోయాడు. మాకర్థం కావట్లేదు. మేము చాలా దుఃఖంగా ఉన్నాము. మేము ఆయన కోసమే హోప్ పెట్టుకున్నాము. ఆయన చనిపోయాడు అని చెప్పి చాలా దుఃఖముఖులై ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాలి? అరె! మీరెందుకు దుఃఖంగా ఉంటారయ్యా? నేనే రిజరెక్టెడ్ యేసుక్రీస్తు అని చెప్పొచ్చు కదా! నేనే అని ఒక మాట అంటే సరిపోద్ది కదండీ! సింపుల్. నేనే. మీరెందుకు దుఃఖంగా ఉన్నారు? ఆయన ఇంకా సమాధిలో ఉన్నారని మీరనుకుంటున్నారా? 3 దినాలయిందని మీరు దుఃఖపడుతున్నారు గదా! నేనే అనంటే దెబ్బకయిపోద్ది. అలా చెప్పలా. చెప్పకుండా ఏమంటున్నాడు? చూడండి ఎంత బ్యూటిఫుల్ లేఖనముల యొక్క ప్రాముఖ్యతను యేసు ప్రభు ఎంత స్పష్టంగా మనకు వివరిస్తున్నాడంటే, పునరుద్ధానుడైన యేసు ప్రభు సైతము ఆ ఇద్దరు దుఃఖముఖులై వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు, మీరు నా గురించే మాట్లాడుకుంటున్నారు. మీరేం దుఃఖపడాల్సిన పని లేదు. నేను పునరుద్ధానుడై తిరిగి లేచాను. ఇప్పుడు తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోబోతున్నాను. మీరు 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 ఎళ్లి మిగిలిన శిష్యులందరికి చెప్పండని చెప్పాలి గదా! అలా చెప్పలా. అలా చెప్పకుండా ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచన భావములను వారికి తెలిపెను. నౌ జీసస్ ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్ ద స్క్రిప్చర్స్. ఏమని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు? లేఖనాలంతా కూడా 2 భాగాలుగా చేశాడు. ఏమని చెప్పాడు? మోషే సమస్త ప్రవక్తలు అన్నాడు. లా అండ్ ఆల్ ప్రాఫిట్స్‌ని కలిపి ఆయన లేఖనాల కింద 39 పుస్తకాలని ఆయన అలా చెప్పాడు. ఈ లేఖనాలు ఏం చెప్తున్నాయట? ఈ లేఖనాల సారాంశం ఇదే. ఏమిటి?
క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోని లో తన్ను గూర్చిన వచన భావములను వారికి తెలిపెను. అబ్బా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో ఆ బైబిల్ స్టడీ. ఇద్దరికేనండి. ఇంకా నేనన్నా ఇప్పుడు చెప్తుంటే కనీసం ఒక ఎంతమందున్నారు? 20 మందున్నారేమో. ఒక 20 కనెక్షన్స్ ఉన్నాయేమో. లేక 22 కనెక్షన్స్ ఉన్నాయేమో. లేక 24 కనెక్షన్స్ ఉన్నాయేమో. ఎందుకు ఇటు చూస్తే తెలిసిపోద్దిగా. 25 కనెక్షన్స్ ఉన్నాయి. అక్కడ యేసుప్రభు ఎంతమందికి చెప్పాడు? ఇద్దరికే చెప్పాడు. ఒకే ఒక స్త్రీతో యోహాను సువార్త 4వ అధ్యాయంలో హి స్పెండ్ హాఫ్ ఎ డే అప్రాక్సిమేట్‌లీ స్పెండ్ చేశాడు. ఒకే ఒక స్త్రీతో. కొంతమంది ఈ దినాల్లో పెద్ద బోధకులుగా చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏంటి ఇంత చిన్న మందా? వీళ్ళకి నేనేం చెప్పేది? నేను పెద్ద స్పీకర్‌ని. నాకు పెద్ద ఆడియన్స్ కావాలి. నాన్‌సెన్స్. ఒక్కరితోనైనా 1000 మందితో మాట్లాడితే ఎలా మాట్లాడతావో, ఒక్కరితో కూడా అలాగే మాట్లాడాలి. యేసుప్రభు ఇద్దరితో మాట్లాడతాడు. నాకదే అర్థం కాదు. ఎంతమందున్నారండి యెరూషలేములో, యూదయలో ఎంతమందున్నారండి. ఆయన దాదాపు 30 ఏండ్లు ఆయన కపెర్నహూము, నజరేతు ఆ ప్రాంతంలో ఆయనంతా తిరిగినాడు. వాళ్ళలో ఎంతమందికి ఆయన కనపడొచ్చు ఆయన? అసలు అట్‌లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మరియకు కనపడాలి గదా! ఆయన తన సహోదరులకు కనపడాలి గదా! ఇద్దరితో మాట్లాడుతా ఉన్నాడు. సో, కాబట్టి ఇద్దరితో మాట్లాడడం చాలా చిన్న చూపుగా చూడబాకండి. ఒకేళ సంఘంలో ఆదివారం నాడు రేపొద్దున పరిస్థితులు ఎలా తారుమారవుతాయో మనకు తెలీదు. ఎటువంటి పరిస్థితులు కూడా ఇద్దరే వచ్చి కూర్చున్నారనుకోండి, ఆ ఇద్దరికి 2000 మందికి ఎలా చెప్తావో ఆ ఇద్దరికి అలాగే చెప్పాలి. యేసుప్రభు అలాగే చెప్పాడు. ఆయన ఏం చేశాడంటే లేఖనాలన్నీ బైబిల్ స్టడీ తీసుకున్నాడు. లేఖనాల్లో దాగి ఉన్నటువంటి ఆ ట్రూత్‌ని అలా బయటికి తీసుకొచ్చాడు. అబ్బా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదంటే రికార్డ్ చేసుంటే భలే ఉంటది. రికార్డ్ చేసుంటే ఆ యేసుప్రభు స్వరం వినే గొప్ప భాగ్యం అనుకోండి. ఎక్స్‌ప్లెయిన్ చేశాడట. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన భావములను తెలిపాను. ఇంకొంచెం కిందికి రండి. అదే మాటలు మళ్ళా దాన్ని వాళ్ళు రిపీట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ 44 వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనలోను ఇప్పుడు ఇంకోటి యాడ్ చేశాడు కీర్తన. ఓల్డ్ టెస్టిమెంట్ దీన్నేమంటారంటే టెక్నికల్‌గా చెప్పాలంటే థియలాజికల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఇంటర్నల్ ఎవిడెన్సెస్. కీర్తనలు లేఖనాల్లోని భాగము అని చెప్పడానికి ఇదొక ఎవిడెన్స్ అన్నమాట. మోషే రాసిన ధర్మశాస్త్రము లేఖనాల్లో దేవుడిచ్చిన భాగము అని చెప్పడానికి ఇదొక ఎవిడెన్స్ అన్నమాట. ప్రవక్తల గురించినటువంటి అథెంటికేషన్ యేసుప్రభు సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. లేఖనాలంటే ఏవేవండి? 44 వచనం. మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి అది జరగాలి. ఈ లేఖనాన్ని ఎప్పుడు మనం అర్థం చేసుకుంటాం? ఈ లేఖనాల సారం మనకెప్పుడు అర్థమవుతుంది? దేవుడు మన మైండ్ ఓపెన్ చేయాలి. మన హార్ట్ అలా ఓపెన్ చేయాలి. దాన్నేమంటారంటే మనోనేత్రములు వెలిగించబడుట. ఇదెప్పుడు జరుగుతది? పరిశుద్ధాత్మ అభిషేకం అంటే మీనింగ్ అదే. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే పెంతెకొస్తు సోదరులు ఇవి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని పదాన్ని మిస్‌యూజ్ చేసి పడేశారు. బైబిల్ గ్రంథంలో గనుక మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆల్రెడీ మీకు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో దాని గురించిన వివరణ మీకిచ్చాను. ఆ బైబిల్ స్టడీ చేసినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము అంటే మీనింగ్ ఏంటిదంటే, రక్షించబడిన వారు దేవుని యొక్క సత్యములు గ్రహించడానికి గాను వారి మనోనేత్రములు వెలిగించటం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం వచ్చినప్పుడు కూడా సహవాసం గురించి మాట్లాడినప్పుడు, వెలుగు గురించి మాట్లాడినప్పుడు, వెలిగింపు గురించి మాట్లాడినప్పుడు ఈ మాటలు మనం మాట్లాడుకున్నాం. మర్చిపోబాకండి. మీరు మాటి మాటికి వింటుండండి. కొన్ని ఇంపార్టెంట్ ట్రూత్స్ విని మీరు రాసుకోండి. వేరే వాళ్ళకి చెప్పండి. అప్పుడు మీకు బాగా పదిలంగా మీ మనసులో ముద్రించబడతాయి. లేఖనాలు ఏం చేస్తున్నాయంటే యేసుప్రభుని గురించి చెప్తున్నాయి అని యేసుప్రభువే చెప్తున్నాడిక్కడ. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? నా టైం అవుతుంది. నేను దాన్ని న
అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకురావాలి. ఇప్పుడు ప్రాక్టికల్ గురించి మాట్లాడాలి. లేఖనాల గురించి మాట్లాడాలి. మనం ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మీరు ఇది చెప్పాలంటే మీ ఇంకొక పాయింట్ తీసుకురాలి. యేసు ప్రభు ఎన్నో పర్యాయములు ఏమన్నాడంటే, లేఖనమును నెరవేరినట్లు ఇలా జరగాలన్నాడు. బాప్తిసం ఫర్ ఎగ్జాంపుల్. జాన్ ద బాప్టిస్ట్ వచ్చి ఏమన్నాడు? యేసు ప్రభుని నాకు బాప్తిసం అదేం సార్? నేను మీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి? మీరే మాకు బాప్తిసం ఇవ్వాలి. అంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీతి యావత్తు నెరవేర్చుటకు ఇది జరిగించబడాల్సింది. లెట్ ద రైచియస్‌నెస్ బి ఫుల్‌ఫిల్డ్ అంటే యాస్ పర్ ది రిటెన్ స్క్రిప్చర్స్ లేఖనాల్లో ఏదైతే ఉందో అది నెరవేర్చబడాలి. సో, ఇప్పుడు లేఖనాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభు కూడా ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో దేవుని యొక్క ఆలయంలో ఉంటూ, ఆయన పండితులతో మాట్లాడుతూ, ఆయన ప్రశ్నలకు, ఆయన ప్రజ్ఞకు, ఆయన జ్ఞానానికి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. తల్లిదండ్రులు మాతో పాటు ఉన్నాడులే అనుకున్నారు. లేడు. వెనక్కొచ్చి చూసేటప్పలా అప్పుడు నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలీదా అన్నాడు. ఎట తెలిసింది యేసు ప్రభువుకు తన తండ్రి పనులు? లేఖనాలు స్టడీ చేస్తున్నాడు. లేఖనాలు స్టడీ చేస్తా ఉంటే ఆయన ఈ భూమి మీద ఎందుకొచ్చాడో ఆయనకు అర్థమైంది. ఆయన లేఖనాన్ని ఫాలో అవుతున్నాడు. తండ్రి నాకు ఏది చూపిస్తాడో అది నేను చేస్తున్నాను. ఎట చూపిస్తాడు? ఏమైనా వీడియోగ్రఫీ చూపిస్తాడా? కళ్ళలో ఏమైనా పిక్చర్స్ వస్తాయి రావు. ఆయన లేఖనాలు స్టడీ చేస్తున్నాడు. లేఖనాలు స్టడీ చేస్తా ఉంటే పాత నిబంధనలో తన్ను గూర్చిన వచన భావాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆయనే నెరవేర్చాడు. దాన్ని ఇప్పుడు శిష్యులకు చెప్తున్నాడు. నేను ఆ లేఖనాన్ని నెరవేర్చాను. నేనే నా గురించి రాయబడిందన్నాడు. ఇప్పుడు దాన్ని మన గురించి మాట్లాడినప్పుడు మనం ఏమనుకోవాలంటే అపోస్తల కార్యంలో 28వ అధ్యాయము అసంపూర్ణం. అది కంప్లీట్ అవ్వలా. ఆ స్టోరీ రన్ అవుతుంది. అపోస్తల కార్యాలు స్టోరీ రన్ అవుతుంది. అయితే అపోస్తలుల కార్యాలు అయిన తర్వాత విశ్వాసుల కార్యాలు కంటిన్యూ అవుతది. విశ్వాసుల కార్యాలు కంటిన్యూ అవుతాయి. అపోస్తలులకి ఆ తరం అయిపోయింది. ఆ ఫస్ట్ సెంచరీకి అపోస్తలుల కాలం లాస్ట్ అపోస్తలులు ఎవరయ్యా అంటే జాన్ అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం రాసిన ఆయన. ఆ తర్వాత ఇంక అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు. విశ్వాసులే. లూకా ఉన్నాడుగా. లూకా ఏమన్నాడు? మేము అని అపోస్తల కార్యంలో చాలా సార్లు అన్నాడుగా. ఆయన కంటిన్యూ అయ్యాడుగా. అలాగే మనం కంటిన్యూ అవుతాం. రెండోది జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనం ఏర్పాటు చేయబడ్డామని చెప్పి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడిందా? రాయబడింది. సో, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడిన ప్రకారం గనక మనం చూస్తే ప్రీ డెస్టినేషన్ అంటారు. అంటే మనం ఏమై ఉండాలో, మన ఎండ్ పాయింట్ ఏమై ఉండాలో, మన ముగింపు ఏమై ఉండాలో, మన లాస్ట్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి. నౌ ఐ యామ్ 66 ఇయర్స్ ఓల్డ్. నాకు తెలీదు నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలీదు. ఊహించండి ఒక నెలలో చచ్చిపోతాననుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో చచ్చిపోతాననుకోండి. ఒక నెలలో చచ్చిపోయినప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు వరకుమారు విషయం. వరకుమారు చనిపోయే లోపల ఆయన ఇలా ఉంటాడు. ఆయన 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 ఎండ్ పాయింట్ ఇలా ఉంటుంది. ఆయన ఆయన ఈ ఈ ఈ ఈ లెవెల్‌లో చేరుకుంటాడు. యేసుక్రీస్తు వారి పోలికలోనికి మార్చబడే నేపథ్యంలో ఈ లెవెల్‌లో ఉంటాడు. ఈ స్కేల్‌లో ఉంటాడు. ఈ స్టేజ్‌లో ఉంటాడు. ఆ! ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఇలా ఉంటాయి. యేసుక్రీస్తు వారి స్వరూపం ఈ మేరకు కనపడతది. ఈ మోతాదులో కనపడుతుంది. అంటే మీకు అర్థం అవ్వాలని పరిపరి ఆహ్, క సినానిమ్స్ లేక పర్యాయ పదాలు వాడతాం. ఆయనకు తెలుసు. ఇప్పుడు నేనేం జేయాలంటే, దేవుని యొక్క సంకల్పానుసారంగా నేను జీవించాలి. దేవుని ప్రణాళిక చొప్పున నేను జీవించాలి. నేను చనిపోయే లోపల దేవుడు నా కోసం ఏం చెయ్యాలని దేవుడు నా చేతిలో ఏవైతే పెట్టాడో, నాకు ఎటువంటి పరిస్థితులు కల్పించాడో, నాకు ఎటువంటి రిలేషన్‌షిప్స్ ఉన్నాయో, నా భార్య, నా పిల్లలు, మా బామర్ది, మా బంధువులు, నా ఆరోగ్యము, నా హెల్త్ స్ట్రక్చరు, నా ఎకనామికల్ స్ట్రక్చరు, నా పరిస్థితులన్నీ దేవుడు గాడ్ డిజైన్స్ అండ్ గాడ్ ఆర్కెస్ట్రేట్స్. దేవుడు ఒక మ్యూజిషియన్ మ్యూజిక్ మాస్టర్ ఆర్కెస్ట్రేట్ చేస్తే ఎవరికి వాళ్ళు ఏ ఇన్‌స్ట్రుమెంట్ ఎప్పుడు ఎలా బ్యూటిఫుల్ అవుట్‌పుట్ సింఫనీ బయటకొచ్చేస్తుంది. అలాగే నేను ఎలా ఉండాలని దేవుడు ఉద్దేశించాడో, నా కొరకే దేవుని ప్రణాళిక ఏమైతే ఉందో, నా కొరకే దేవుని సంకల్పం ఏమై ఉందని తండ్రి జగత్తు పునాది వేయుడుపోయారు. ఆయన సంకల్పించాడో, నేనేం చేయాలంటే, ఆయన ప్లాన్‌లో ఫిట్ అవ్వాలి. ఆయన పర్పసెస్‌లో ఫిట్ అవ్వాలి. నేనేం చేసినా కూడా
ఓకే. దేవుడు నన్ను ఇందుకు పిలిచాడు. దేవుడు నన్ను ఇది చేయమన్నాడు. దేవుడు నాకు ఇది అప్పగించాడు. సో, నేను ఆ ఫ్రేమ్ వర్క్‌లోనే ఉండాలి. నా సొంత ఇష్టంగా నేనేం చేయకూడదు. నా సొంత కోరిక చొప్పున నేనేం చేయకూడదు. అసలు నా కోరిక ఏందంటే ఆయన కోరికనే. ఆయన కోరికనే నా కోరిక. ఆయన కోరికను నెరవేర్చాలి. ఆయన్ని మహింపరచాలి. ఆయన్ని సంతోషపెట్టాలి. ఆయన ఇష్టం నెరవేర్చాలి. ఆయన ప్రణాళిక నెరవేర్చాలి అనే పాట నేను పాడుతూ ఏం చేయాలంటే, ఆ చొప్పున నేను జీవించాలి. నా ప్రయారిటీస్ అన్నీ గూడా నా 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 థింకింగ్ ప్యాటర్న్స్ కూడా, నా డిజైర్స్ కూడా, నా 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 విధి విధానాలన్నీ కూడా ఏ ఏ ఆ చెక్ లిస్ట్ అంతా ఎలా ఉండాలంటే, ఎగ్జాక్ట్‌లీ దేవుడు నా కోసం అది ఆయనతో నడుస్తున్నప్పుడు అది నాకు అర్థమవ్వాలి. నేనేం చేయాలో, నేనేం చేయకూడదో, ఎక్కడికెళ్ళాలో, ఎక్కడికెళ్ళకూడదో, నాకు ఫ్రెండ్స్ ఎవరుండాలి, ఎవరు ఉండకూడదో, నా పరిచర్య విధానం ఏమిటి, నాకు ఇవ్వబడిన కృపావరాలేంటి, అన్నీ నాకు ఒక అవగాహన చేత ఉండి నేనేం జేయాలంటే, ఆయన ప్రణాళిక చొప్పున నేను జీవిస్తూ రావాలి. యేసుప్రభు అలాగే చేశాడు గదా! యేసుప్రభు లేఖనాలను నెరవేర్చాడు. ఆయన కత్తి తీసుకొనొచ్చాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మరి దేవుడు నా కోసం సిలువను పెట్టాడు గదా! అది నెరవేర్చకుంటే నేర్చుకుంటే ఎట్లా? లేఖనాలు నెరవేరాలి. లేఖనాలు నెరవేరాలి. లేఖనాలు నెరవేరిన జీవించాలి. యేసుప్రభు లేఖనాలు నెరవేరడానికే ఆయన పూనుకున్నాడు. లేఖనానుసారంగా జీవించాడు. చిట్ట చివరికి ఆయన కల్వరి శిలువలో ఆయన ఆయన లాస్ట్ బట్ వన్ స్టేట్మెంట్ ఏందంటే, టెట్లెస్టాయ్ సమాప్తమైపోయింది. నువ్వు నాకు అప్పగించిన మిషన్ అకంప్లిష్డ్ అని అన్నాడు. లేఖనాల్ని నేను నెరవేర్చాలి. నేను దేవుని యొక్క పర్పసెస్‌లో ఫిట్ అవ్వాలి. దేవుని యొక్క సంకల్పంలో ఫిట్ అవ్వాలి. 3 పాయింట్లు నేర్చుకున్నామండి ఇవాళ బైబిల్ స్టడీస్‌లో. ఇవాళ బైబిల్ స్టడీలో నేర్చుకున్న పాఠాలు 3 ఏమిటంటే, నేను ఆయన కొరకే సాక్షిగా ఉండాలి. నేను ఆయన కొరకే సాక్షిగా ఉండాలి. యేసుప్రభు అన్నాడు, నేను నా గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ముగ్గురున్నారు. ఎవరు? యోహాను 2 నేను చేసే క్రియలు, 3 లేఖనాలు. ఎందుకు అంటే, నేను యోహాను 5:30 నా అంతట నేనే చదవాలండి అది. ఆ మాట చదవాలండి. నా అంతట నేనే ఏమీ చేయలేను. నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. కానీ నా చిత్త ప్రకారము చేయగోరును. కనుక నా తీర్పు న్యాయమైనది. నా తీర్పు న్యాయమైనది. ప్రియమైన సహోదరి, సహోదరులారా! నా టైం అయిపోయింది. నేను క్లోజ్ చేయాలి. వాక్యం వింటున్నాగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మాట్లాడితే, నువ్వు ఆయన కొరకు మరి ఏ మేరకు సాక్షిగా ఉన్నావు నువ్వు? ఏ మేరకు సాక్షిగా ఉన్నావు? జాన్ ద బాప్టిస్ట్ లాగా ఓరల్‌గా మాటల చేత నువ్వు సాక్షిగా ఉన్నావా? ఓరల్‌గా గట్టిగా చెప్పేసాడు. దిస్ ఇస్ దిస్ ఇస్ ద లాంబ్ ఆఫ్ గాడ్. లోక పాపములు మోసుకొని పో దేవుని కొరకు. ఆయన మండుచున్న దీపంలా ఉన్నాడట. ప్రకాశించుచు మండుచున్న దీపం. మీ వెలుగు ప్రజల ఎదుట ప్రకాశించనివ్వాలి. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే, తండ్రి అయిన దేవుని వాళ్ళు మహింపరుస్తారట. క్రియలు యేసుప్రభు చేసే క్రియలన్నీ కూడా ఏం చేస్తాయంటే, అటెస్ట్ చేస్తాయి. అథారిటేటివ్. యెస్ హి సెంట్ బై గాడ్. హి ఈస్ గాడ్. ఆయన చేసేవన్నీ కూడా ఒక మానవుడు సామాన్యమైన మానవుడు చేసే విధంగా కాకుండా, మానవాతీతమైన కార్యాలు చేశాడు. కాబట్టి హి ఈస్ డెఫినైట్‌లీ నాట్ ఆర్డినరీ మ్యాన్. హి ఈస్ ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్. మనల్ని కూడా చూసి, అయ్యో! ఈయన పాపానికి బానిస అందరం చేసినట్టుగా పాపాలు చేయాలి. ఇదేంటి పాపం చేయడేంటి? అబద్ధం చెప్పడేంటి? చెడ్డ మాటలు పలకడేంటి? ఎంత ప్యూర్‌గా ఉంటాడంటే, ఎంత మౌనంగా ఉంటాడండి, ఎంత దీర్ఘశాంతం అండి, ఎంత ప్రేమిస్తాడండి, ఎంత న్యాయంగా ఉంటాడండి, ఏం పక్షపాతం ఉండదండి, ఎంత ప్రేమగల వ్యక్తి అండి, ఎట్లా క్షమిస్తాడండి, ఎట్లా సాధ్యమవుతుందండి ఇలా జీవించడానికి? ప్రజలు ఆశ్చర్యపోతున్నారా? లేఖనాలు దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా, దేవుని యొక్క అందుకనే కొన్ని ప్రోగ్రామ్స్ నేను ఈ మధ్య కాలంలో నేను నేర్చుకున్నాను. ఇదివరకు అమ్మో! సేవ అంటే పరిగెత్తిపోయేది. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను డెలిబరేట్‌గా నో, ఐ కెనాట్ డూ థిస్ బికాస్ దట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద లార్డ్. యెస్ ఇట్ ఈస్ మినిస్ట్రీ. యెస్ ఇట్ ఈస్. అది చేయటం వల్ల డెఫినెట్‌లీ కొంతమంది బ్లెస్ అవుతారు. సంబడి ఎల్స్ విల్ డూ ఇట్, నాట్ మీ. దేవుడు నన్ను పిలిచిన పిలుపేంటి? దేవుడు నాకు అప్పగించిందేంటి? నన్నేం చేయమంటున్నాడు? నాకు బాగా అర్థమైపోయింది. అది తప్ప నేను అధిక ప్రసంగం అస్సలు చేయను. అస్సలు చేయను. ఎంత లాలుచి పెట్టినా, ఎంత మభ్యపెట్టినా, ఎంత భయపెట్టినా నాకు అర్థమైపోయింది. నా ఫ్రేమ్‌వర్క్ నాకు అర్థమైపోయింది. సో, దేవుడు నాకు చివరికి నేను ఏ స్టేజ్‌కొచ్చానంటే, లార్డ్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ మీ దట్స్ ఎనఫ్. ఎవ్రీ డే బిఫోర్ ఐ హిట్ ద బెడ్, బిఫోర్ ఐ టచ్ మై బెడ్, ఐ జస్ట్ ఎగ్జామిన్ మైసెల్ఫ్. ఈ దినం
ఎటర్నిటీ పర్స్పెక్టివ్‌తో జీవించానా? ఆయన సంకల్పం అనుసరించి నేను జీవించగలిగానా? ఆయన నా కొరకు ఎటువంటి ప్లాన్ కలిగి ఉన్నాడో, ఆ ప్లాన్‌ని నెరవేర్చడానికి నేను జీవించగలిగాను. తలలో ఉంచండి. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించాలని, దేవుడు ఈ వాక్యానుసారంగా మనం జీవించడానికి దేవుడు కృప చూపించాలని మనము మన ప్రియ ప్రభువును అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.